ద మూమెంట్ యూ స్విచ్ ఆన్ ద కెమెరా, పిల్లల్ని యూజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, కాంటెంట్ కింద క్రియేట్ చేసి వాళ్ళని టు మై సర్ప్రైజ్ 12 years 13 years పిల్లలు ఐటమ్ సాంగ్కి తగ్గట్టుగా వీళ్ళు డ్రెస్ వేసుకొని ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటే డ్యాన్స్ మాస్టర్ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిందంటే నాకు ఫ్యూజులు ఎగిరిపోయింది. తల్లిదండ్రులు ఇంటిమేట్గా ఉన్నది చూసి పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈజ్ ఇట్ రైట్? నెవర్. వాట్ ఎవర్ ద థింగ్ యూ వాంట్ టు డూ, మేక్ ఇట్ మోర్ ప్రైవేట్, నాట్ ఇన్ బిట్వీన్, నాట్ టువర్డ్స్ యువర్ కిడ్. సినిమాలో ఏదన్నా ఒక డిఫరెంట్ సాంగ్ వస్తే కూడా వెంటనే మనం రిమోట్ మార్చేసి లేకుంటే ఇంట్లో వాళ్ళని భయపడి మనం అన్నీ చేసేవాళ్ళం, రైట్? ఇప్పుడు ఈ మధ్యకాలంలో న్యూస్లో చదివిన విషయం ఏంటి అని అంటే 500-600 మంది భర్తలను భార్యలు చంపారు. నేరాలు ఘోరాలు ఇంతకుముందు ఎప్పుడో 9 గంటలకు ఒకసారి వచ్చేది. ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి దాకా మనకు కనపడేవి నేరాలు ఘోరాలు. ఇప్పుడు నాకు ఒక పర్సన్ అంటున్నాడు, ఇతన్ని ఎలా చంపొచ్చు, కత్తితో చంపాలా, చంపేసి నీళ్ళలో పడేయాలా అని మార్గాలు ఎత్తకడానికి గూగుల్ని ChatGPT వాడుతున్నా. ఇక్కడ ఫిర్జాది కూడా దగ్గర ఒక అమ్మాయి ఆ చెరువులో దూకి చనిపోవడం అనేది. డిగ్రీ సెకండ్ ఇయర్లో అన్నయ్యకి ఏమనిపించిందంటే ఎవరో పిలుస్తున్నట్టు అని ఇలా తిరుగుతూ ఉన్నాడు. మళ్ళీ నన్ను ఎవరో అక్కడ చూస్తున్నాను, నన్ను ఎవరో అక్కడ సస్పెక్ట్ చేస్తున్నాను, నన్ను ఎవరో చంపడానికి వస్తున్నానని చెప్తూ ఉంటే వినాయక నిమజ్జనానికి కరెక్ట్గా వినాయకుని ఇలా నిమజ్జనం అంటే పైనుంచి ఇలా వేసి ఆ వేసిన సెకండ్ అంతా బాగుందనుకున్న టైంలో 1 hour బిఫోర్ నాతో పాటు ఉన్న నాన్న అప్పుడు బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఉన్నారు. ఇలా అంటున్నారు. మా ఇంటి దగ్గర నుంచి 1.5 kilometer వెళ్ళంగానే ఆ పాడెకి కట్టిన తాళ్ళు ఊడిపోయి 6 అడుగుల ఎత్తు నుంచి మా నాన్నగారు అలాగే రోడ్డు మీద పడ్డారు. నాన్నగారి తరపున బంధువులు చాలా మంది ఎక్కడ మమ్మల్ని చూసుకోవాల్సి ఉందని ఆ రోజు రాత్రి వెళ్ళిపోయారు. నేను అన్నయ్య ఆ రోజు అదే డిసైడ్. ఈరోజు ఎవరైతే మనల్ని వదిలేసి వెళ్ళారో వాళ్ళే మన దగ్గరికి వచ్చే స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి కుక్క కంటే అయినాక గాడిద కంటే అయినాక 10 ఏళ్ల పాటు అన్నయ్య ఇంటర్నెట్ షాపు, నేను బట్టల షాపులో పనిచేస్తూ ఈరోజు సైకాలజీ పేరు పక్కన రావడం వల్ల ఎవరెవరైతే మమ్మల్ని వదిలేళ్ళారో నమస్కారం సుధీర్ గారు. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ది బెస్ట్ సెల్లింగ్ పేరెంటింగ్ గైడ్ పిల్లల కోసము బాల్యం అమూల్యం అనే ఒక పుస్తకాన్ని రాసి తెలుగువారి కీర్తి పతాకాలను అమెజాన్ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగరవేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు. బాల్యం అమూల్యం, పిల్లలని అర్థం చేసుకునే ఒక తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి ఒక గైడ్ అని రాశారు మీరు. ఈ పుస్తకము మేము దీన్ని పర్సనల్గా బ్రాండింగ్ చేసి మార్కెట్ చేసి మేము అమ్ముతున్నాం కాబట్టి దీని యొక్క పవర్ మాకు తెలుసు. కేవలం 20 రోజుల్లో 10,000 పుస్తకాలని మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అమ్మగలిగారు. అసలు ఎలా సాధ్యపడింది ఇదంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బెస్ట్ విషెస్ తెలియజేసినందుకు దానికి ఒక థ్యాంక్స్. రెండో థ్యాంక్స్ ఏంటంటే అసలు ఈ పుస్తకం రాయడానికి కారణమే మీరు. ఒక 1.5 year బ్యాక్ మనం పాడ్కాస్ట్ చేసినప్పుడు మన పాడ్కాస్ట్ జర్నీ తర్వాత మీరు మాట్లాడుతూ సుధీర్ గారు మీరు ఇంత బాగా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇదే ఒక పుస్తక రూపంలో మీ అనుభవాలన్నీ పెడితే బాగుంటుంది అన్నప్పుడు 15 ఏళ్ళ నుంచి నేను పని చేస్తున్నాను కానీ ఎప్పుడు ఆలోచన కూడా రాలేదు. తర్వాత ఆ రోజు మీరు చెప్పిన తర్వాత వెళ్ళి కూర్చొని ఇంకా ఆలోచించి ఇన్ని కేసెస్ రోజు చూస్తున్నాం కదా, ఇంతమంది పిల్లలతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాం, పేరెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నాం, అవన్నీ ఎక్స్పీరియన్స్ పెడితే చాలామంది కౌన్సిలింగ్కి వచ్చి ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ అయిపోగానే సార్ ఈ విషయం ముందే తెలుసుంటే బాగుండేది, ఈ విషయం ముందే తెలుసుంటే బాగుండేది, చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి గిల్ట్ క్యారీ చేసే పేరెంట్స్ నేను చూశాను. అప్పుడు నాకు అనిపించింది ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా అని చెప్పి అదే ఎక్స్పీరియన్స్ని పుస్తకం రూపంలో పెడితే మేబీ నేను క్లాస్ తీసుకుంటే 100 మందికి రీచ్ అవ్వగలుగుతాను, ఒక మాస్ ప్రోగ్రామ్ తీసుకుంటే 3,000 మందికి రీచ్ అవ్వగలుగుతాను, కానీ పుస్తకం ద్వారా ప్రపంచం వ్యాప్తంగా రీచ్ అవ్వగలుగుతానని చెప్పి ఆ రోజు ఆలోచనలో నుంచి పుట్టి ఈరోజు ముందు నుంచే నేను ఇలా బుక్ రాస్తున్నాను. ఇలా ఎక్స్పీరియన్స్ అంటే చాలామంది దేవుడి దయ వల్ల నన్ను అభిమానించి నా మాటలు విని ఆ పేరెంట్స్ అందరూ కూడా ఈయన ఎక్స్పీరియన్స్తో రాస్తే మనకు ఉపయోగపడుతుందని పుస్తకం పెట్టిన రోజే ఆ రోజు రాత్రికల్లా దాదాపుగా 1000 కాపీస్ వితిన్ 6 hours అయిపోయి హైయెస్ట్ సోల్డ్ నాకు తెలిసి 10,000 కాపీస్ వితిన్ 20 days చేయడం ఇట్స్ బిగ్గెస్ట్ రికార్డ్. అది క్రెడిట్ గోస్ టు ఆల్ మై సోషల్ మీడియా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకే చెప్తాను. సో వాస్తవానికి ఏంటంటే మేము చాలా టైటిల్స్ని అమెజాన్ ప్లాట్ఫామ్ ద్వారా అమ్ముతుంటాము. సో తెలుగు టైటిల్ నేషనల్ లెవెల్లో నెంబర్ 1గా రావటం అనేది గత 5 సంవత్సరాల్లో ఈ పుస్తకం సాధించిన ఘనత. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు కాల్ చేసినా మీకు, మీరు ఒకసారి ఏమంటారంటే తిరుపతిలో ఉన్నాను, ఒకసారి బెంగళూరులో ఉన్నాను, ఒకసారి కాకినాడలో ఉన్నాను అని చెప్పి ఈరోజు చెప్పిన ప్లేస్ని రేపు చెప్పరు. ఏ టైంలో కాల్ చేయాలన్నా నాకు భయం వేస్తుంది. సార్ సెషన్లో ఉన్నారని చెప్తారు. మీరు ఈ పర్సనల్ లైఫ్ని
మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు యాక్చువల్గా? నాకు ఫస్ట్ ట్రైనింగ్ అంటే ప్యాషన్, దాంతోపాటు ట్రావెలింగ్ అంటే ప్యాషన్. ఓకే. చాలా మందికి ట్రైనింగ్ ప్యాషన్ ఉంటుంది, కానీ ట్రావెలింగ్ చాలా మంది చేయలేరు. నా అదృష్టం ఏంటంటే నేను జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 2009 జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు మీ ముందు ఇక్కడ కూర్చున్నంత వరకు కంప్లీట్గా నాకు ట్రైనింగ్ క్లాస్ అంటే వెళ్ళిపోతాను. ఓకే. నా ఇంటెన్షన్ ఏంటంటే కౌన్సిలింగ్ రూమ్లో మేబీ నేను ఒక రోజుకి ఒక 6 నుంచి 8 మందికి చేయగలుగుతాను. ఎందుకంటే ఇది ఓపీ లాగా కాదు కదా. డాక్టర్స్ ఓపీ అనుకోండి, ఫస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అబ్జర్వ్ చేసి టాబ్లెట్స్ రాసి పంపిస్తారు. కానీ ఇక్కడ కౌన్సిలింగ్ వచ్చేసరికి 1 or 2 hours చేయాల్సి వస్తుంది, రైట్. కానీ క్లాస్కి వెళ్ళినప్పుడు నిన్న పేరెంటింగ్ సెషన్ జరిగింది ఒక స్కూల్లో. 350 మంది పేరెంట్స్ ఇంటరాక్ట్ అయ్యాను. 350 మంది పేరెంట్స్లో కనీసం ఒక 20 మంది పేరెంట్స్ అయినా ఆలోచించారు. అలా నేనేం చేశానంటే లెట్ మీ రీచ్ టు స్టూడెంట్స్ అని చెప్పి, స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ అని చెప్పి అలా వెళ్ళడం మొదలుపెట్టి ఇప్పటిదాకా భూమి మీద ఎవ్వరు చేయని 2 రికార్డ్స్ చేశాను. గర్వంగా చెప్పుకుంటాను ఆ విషయం. ఒకటైతే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అన్నిట్లో ఉంది, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నిట్లో ఉంది. ఇంకోటి నా పర్సనల్ రికార్డు. ఫస్ట్ ఏంటంటే మనోవిజ్ఞాన యాత్ర అని చెప్పి, కరోనా తర్వాత చాలామంది మానసికంగా ఒక భయంతో కరోనా వచ్చి చనిపోయిన దానికంటే కరోనా వస్తుందని భయపడి చాలామంది యాంగ్జైటీ స్ట్రెస్ గురైనప్పుడు నాకు అప్పుడు అనిపించింది అంటే యాజ్ అ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్గా వాళ్ళకి హెల్ప్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని మనోవిజ్ఞాన యాత్ర 30 రోజుల పాటు 30 జిల్లాలు, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా తెలంగాణ ప్లస్ ఆంధ్ర మొత్తం కవర్ చేస్తూ 30 రోజులు నాన్ స్టాప్గా నాతో పాటు ఒక 10 మంది టీం, దాంట్లో ఎల్ఈడి లైటు అందరినీ, కెమెరా అందరినీ పెట్టుకొని ట్రావెల్ చేసి 55,000 మందిని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయగలిగాం. డైరెక్ట్ సెషన్ తీసుకోవడం చేయడం. ఓకే. దీనికి నాకు 18 బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. ఓకే. ఇంకోటి సెకండ్ది, పెళ్ళి అవ్వకముందు, పెళ్ళైన తర్వాత చేస్తే ఇప్పుడు నన్ను తరిమేస్తారు అనుకోండి. 56 రోజుల పాటు నాన్ స్టాప్. ఈరోజు తిరుపతిలో ఉంటే రేపు రాజమండ్రి, ఎల్లుండి వరంగల్, అలా చేసుకుంటూ దాంట్లో 34 రోజులు నేను బస్సులో పడుకున్నాను. ఉదయాన్నే దిగడం, స్నానం చేయడం, 6 గంటలు క్లాస్ చెప్పడం, మళ్ళీ ఎక్కడం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం, అక్కడ స్నానం చేయడం, క్లాస్ చెప్పడం, ఇలా 56 రోజులు రికార్డ్ చేశాను. ఎందుకు సుధీర్ ఇంత చేస్తే అలిసిపోరా అంటే, అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, నువ్వు నరకడం మొదలు పెడితే నువ్వు అలిసిపోతావు, నేను నరకడం మొదలు పెడితే నాకు ఇంకా ఊపు వస్తుంది అని చెప్పాను. అలా నాకు ఈ ట్రైనింగ్ అంటే చాలా ఇష్టం. పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి సాయంత్రం వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు నాకు ఒక పూనకలాగా వస్తుంది. స్టేజ్ ఎక్కగానే మళ్ళీ అయిపోయిందని చెప్పి, ఎలా అయితే సినిమా వాళ్ళు యాక్షన్ అని చెప్పగానే వాళ్ళకి ఎనర్జీ స్టార్ట్ అవుతుంది, అలా నాకు ఆ పిల్లలు క్లాస్ చెప్పిన తర్వాత ఆ పిల్లల్లో కానీ పేరెంట్స్ కళ్ళల్లో ఒక స్పార్క్ కనపడింది. మీరు కూడా ఇదే ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి మీకు బాగా తెలుస్తుంది. ఆ స్పార్క్ చూసినప్పుడు వచ్చే కిక్ ఇంకా నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా అది వేరే లెక్క. అందుకోసమే ఈ ట్రైనింగ్, ట్రావెలింగ్, అట్ ద సేమ్ టైం దేవుడి దయ వల్ల మా ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్లో ఒక 15 days నేను అలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ మా వైఫ్ ఫ్యామిలీ అంతా చూసుకుంటూ, మా అమ్మ ఉంటారు, మా అత్తగారు ఉంటారు, అందరూ చూసుకుంటూ అలా బ్యాలెన్స్ ఇస్తూ, అలా అని చెప్పి మొత్తం ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయకుండా ఇంటికి వచ్చాక ఫ్యామిలీ టైమ్ ఈజ్ ఫ్యామిలీ టైం. ఓకే. అక్కడ పాపతో కానీ ఫ్యామిలీతో కానీ ఎలా ఉండాలి అవి బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి భగవంతుడి అనుగ్రహం ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ కూల్. ఓకే. సో వాస్తవానికి లాస్ట్ టైం మనం ఈ పేరెంటింగ్ సైకాలజీ మీద, పిల్లల మీద మనం ఒక పాడ్కాస్ట్ చేసినప్పుడు సరదాగా ఒక పుస్తకం మీరు రాస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, తెలుగులో పుస్తకాలు కొరత చాలా ఎక్కువగా ఉంది అని అంటే, అప్పుడు మనకు ఒక డౌట్, చదువుతారా ఈ మధ్యకాలంలో అనే ఒక డౌట్ వచ్చింది. మనం ఫస్ట్ మీకు గైడ్ చేసినప్పుడు కూడా ప్రింట్ 3,000 కాపీలు వేస్తే సరిపోతుంది, దాన్ని మనం లైఫ్ టైం అమ్ముకున్నా కూడా సరిపోతుంది అని చెప్పి అనుకున్నాము. కానీ 20 రోజుల్లో 10,000 కాపీలు అమ్మడం అనేది నాకు అతడు సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. అదేంటంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ రికార్డ్, ఇట్స్ అన్ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పి అనిపిస్తుంది నాకు. మీరు అనుకున్నారా మీ పుస్తకం ఎంత సక్సెస్ సాధిస్తుందని చెప్పి? హానెస్ట్లీ అయితే లేదు. నేను వేరే రైటర్స్ కూడా ఎవరైతే ఆథర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా 3,000 కాపీలు అంటే, ఏమైనా పిచ్చోడు నువ్వేనా, నేనే 1000 కాపీలు వేపిస్తావు, నువ్వెందుకు 3,000 కాపీలు వేపిస్తాను, ఏదో లేండి సరే సోషల్ మీడియాలో పెడితే ఒకరో ఇద్దరు తీసుకోకపోతారా అన్నట్టుగా నేనే చెప్పాను. అప్పుడు కూడా వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా భయం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అనుభవజ్ఞులు, వాళ్ళందరూ వచ్చి ఎందుకు 3,000 కాపీలు వేయించాను. మీతో కూడా నేను ఫస్ట్ ఊపు అనుకొని ఒక 5,000 వేపిద్దాం అంటే, వద్దు సార్ బ్రో, మనం స్టాండర్డ్కి వెళ్దాం, ఒక 3,000 వేపండి, సర్లే 3,000 అవ్వద్దు. పెట్టిన 1.5 days అయిపోతున్నాయి అంటే అప్పటికప్పుడు పరిగిస్తూ, మీకు తెలుసు కదా, వెంటనే ఫోన్ చేసి, అది మాత్రం ఈవెన్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత బాగా పుస్తకానికి ఇంత వాల్యూ ఇస్తారని చెప్పి పేరెంట్స్. మళ్ళీ వీఆర్ కమింగ్ బ్యాక్ అని నాకు అప్పుడు అనిపించింది. అంతకుముందు రోజుల్లో ఎండమూరి గారు, పట్టాభిరామ్ గారు, పెద్ద వాళ్ళందరూ రైటర్స్ రాసి అట్ ద సేమ్ టైం సుధామూర్తి గారు పుస్తకాలు చదువుతూ మనందరం పెరిగాం. ఇప్పుడు తరం పిల్లలు ఏంటంటే చదవట్లేదు అనుకుంటున్నారు, కానీ యాక్చువల్లీ దే ఆర్ కమింగ్ బ్యాక్. నేను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. యుఎస్కి వెళ్ళాను నేను, 38 days పాటు ఉన్నాను. అక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ చేయాలంటే ఆల్మోస్ట్ 3-4 hours ట్రావెల్ పడుతుంది. నేను ఒక 17 మీట్ అండ్ గ్రీట్స్ పెట్టినప్పుడు
నన్ను ఆస్టిన్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడానికి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. ఓకే. దాంట్లో ఫాదరు సన్ వచ్చాడు. సన్ వచ్చి 7th క్లాస్ చదువుతున్నాడు. మామూలుగా మన గనక ఇక్కడ ట్రావెల్లో వెళ్తూ ఉంటే 1 hour ట్రావెల్ చేస్తేనే డాడ్ డ్రైవ్ చేస్తుంటే వెనక పిల్లలు ఏం చేస్తుంటారు? ఫోన్ చూసుకోవటమో అలాంటివి ఏదో ఒకటి చేస్తుంటారు, అంతేనా? నా రోజు రిసీవ్ చేసుకునే దానికి యాక్చువల్గా ఫాదరే రావాలి, ఇంకెందుకని సన్ కూడా వచ్చాడు. ఆస్టిన్ నుంచి వాళ్ళ ప్లేస్కి ఆస్టిన్ నుంచి హ్యూస్టన్ వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. నేను వాళ్ళు వచ్చారు, రిసీవ్ చేసుకున్నారు. వెళ్తున్నప్పుడు ఫాదర్ ముందు డ్రైవ్ చేస్తున్నారు, పక్క సీట్లో నేను కూర్చున్నాను, వెనక సీట్లో అబ్బాయి సీట్ బెల్ట్ వేసుకొని కూర్చున్నాను. నేను అబ్జర్వ్ చేస్తాను, అంటే ఫస్ట్ టైం యూఎస్ వెళ్ళాను, ఈ పిల్లలు ఏం చేస్తారు చూద్దాం, దాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు అని చెప్పి అబ్జర్వ్ చేస్తే టు మై సర్ప్రైజ్ వాళ్ళ బ్యాక్ సైడ్ కార్లో ఆ ఏరియాలో ఏముంది తెలుసా? మినీ లైబ్రరీ ఉంది. ఓకే. కార్లో లైబ్రరీ ఉంది. ఆ బాస్కెట్లో పుస్తకాలే ఉంటే వాడు ఒక పుస్తకం తీసుకొని మేము 3 గంటల ట్రావెల్లో వాడు హాఫ్ పుస్తకం కంప్లీట్ చేసి ఆ పుస్తకంలో జోక్స్ వస్తే నవ్వుతూ దాన్ని మళ్ళీ వాడు డాడ్తో డిస్కస్ చేస్తూ వస్తే నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఓకే. మళ్ళీ ఇంటికి వెళ్ళాం. ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాం. ఇంట్లో స్టే చేసి నేను పైన రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? చదువుకుంటూ తింటున్నాడు, టైం వేస్ట్ చేయట్లేదు. నాకు అసలు అర్థం కాల. అప్పుడు నేను అడిగితే మాకు ఇక్కడ రీడింగ్ హ్యాబిట్ చాలా బాగా అలవాటు చేస్తారు, 200% వీళ్ళు కామిక్స్ చదవడం కానీ లేకుంటే నావెల్స్ చదవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే దట్స్ ద బెస్ట్ హ్యాబిట్. అదే తీసుకొని వచ్చి నేను వీడియో పెడితే చాలా వైరల్ అయింది. ఓకే. ఖచ్చితంగా పిల్లలకి రీడింగ్ హ్యాబిట్, ఇప్పుడు ఇదేదో నా పుస్తకం గురించి అన్నట్టు చెప్పట్లేదు, రీడింగ్ హ్యాబిట్ చేస్తే ఏమవుతుందో నేను సైకలాజికల్ రీజన్ చెప్తాను. వశిష్ఠ గారు, ఇప్పుడు మనం వస్తున్నప్పుడు కింద ఏం జరిగింది తెలుసా? గేట్ డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒక ర్యాబిట్, అసలు చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉండే ర్యాబిట్ నేరుగా నా కాళ్ళ దగ్గరికి వచ్చి అది నాలుగుతో ఇలా అంటుంటే నేను ముద్దుగా ఉందని చెప్పి దగ్గరికి తీసుకొని దాని చర్మం మీద ఇలా అంటూ ఉంటే కెన్ యూ విజువలైజ్ వాట్ ఐమ్ సేయింగ్? అర్థమైందా? ఇప్పుడు నేను ఒక పుస్తకంలో సుధామూర్తి గారి పుస్తకం నాకు ఇప్పటికీ చాలా ఇన్స్పిరేషన్. దాంట్లో ఆవిడ రాసిన ప్రతి మాట మన బ్రెయిన్లో టీవీలో అది విజువలైజ్ అవుతూ ఉంటుంది. అవునా? అందుకని పుస్తకాలు ఏం చేస్తాయంటే మన బ్రెయిన్లో ఉండే విజువలైజేషన్ కెపాసిటీని పెంచుతాయి, ఇమాజినేషన్ పార్ట్ పెరుగుతుంది. దాని తర్వాత ఆ పిక్చరైజేషన్ వల్ల క్రియేటివిటీ, కంటిన్యూస్ లెర్నింగ్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? కేవలం బుక్ రీడింగ్ వల్ల. సో ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంది, ప్లీజ్. మీరు బీటెక్ చేశారు, బీటెక్ చేసిన వాళ్ళు అన్ని రకాల టెక్నికల్ ఫీల్డ్లో ఉంటారు. ఈరోజు యూట్యూబర్స్ని చూసినా, టెక్నికల్ ఫీల్డ్లో చూసినా, ఇప్పుడు కెమెరామ్యాన్ని చూసినా, ఎడిటర్ని చూసినా, ఎవరిని చూసినా బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు. బీటెక్ చేసిన వాళ్ళు సైకాలజీ దట్టు పేరెంటింగ్లోకి వచ్చిన వాళ్ళని చూడలేదు. ఎందుకు వచ్చారు అసలు యాక్చువల్గా? అంటే బీటెక్ ఎందుకు చేశారని మాత్రం అడగబాకండి, అందరు చేస్తున్నారు, నేను చేసినప్పుడు వేరే ఆప్షన్ లేదు మనకి. కానీ బీటెక్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు నేనైతే ఈ ఫీల్డ్ అని అనుకోలేదు, హానెస్ట్ చెప్తున్నాను. బీటెక్ 3rd ఇయర్ వరకు ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. బీటెక్ 3rd ఇయర్లో నేను అప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకొని వచ్చాను, నార్మల్ చిన్న స్కూల్ చదువుకొని వచ్చి ఒక గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం గారు ఫోన్ చేసి, అరే మా పిల్లలు ఎవరు మాట వినట్లేదు, మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్లో ఉన్నారు కదా, వచ్చి మా పిల్లల్ని కొద్దిగా అడ్రస్ చేయండి, కొద్దిగా మీరు చెప్తే వింటారని చెప్పగానే మేము ఒక 5 ఒక బ్యాచ్ ఉండేవాళ్ళం. పెద్ద పోటుగాల్లాగా మేమేం చేస్తామంటే కాలేజ్ బంక్ కొట్టి నేరుగా అక్కడికి వెళ్ళాం. క్లాస్లోకి వెళ్ళి నిల్చోగా నాకు 60 మంది పిల్లలు కూర్చున్నారు. వాళ్ళందరూ ఇల్లు ఎవరు బలు ఉన్నారని చెప్పి మమ్మల్ని ఏదో తిరణాల్లో తప్పిన వాళ్ళు చూసినట్టు చూస్తూ ఉన్నారు. సరే మేము కూడా మాట్లాడదాం అనుకున్నప్పుడు నాతో పాటు వెళ్ళిన 4 అసలు మాట్లాడలేదు. నేను అప్పటికే కాలేజ్లో నాకు పేపర్ ప్రెజెంటేషన్స్, పోస్టర్ ప్రెజెంటేషన్స్ ఇవన్నీ మనకి చాలా సోషలైజర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాన్నగారు 8th క్లాస్లో చనిపోయిన దగ్గర నుంచి నేను బట్టల కొట్లో పనిచేశాను, ఇంటర్నెట్ షాప్లో పనిచేశాను. అప్పుడు ఎలక్షన్ జరుగుతుంటే ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి పాంప్లెట్లు ఇస్తే రోజుకి 700 రూపాయలు వస్తుంటే నేను తోపని బాగా మురిసిపోయాను. అలా అన్నీ చేశాను కాబట్టి నాకు పీపుల్తో మాట్లాడడం ఇష్టం. సరే వాళ్ళందరినీ 4 జరిపి నేను మాట్లాడాను. ఏం మాట్లాడాను ఇప్పటికీ నాకు గుర్తులేదు, కానీ ఒక అర్ధగంట తర్వాత ఆ పిల్లల కళ్ళల్లో వా ఏం చెప్పాడు అన్న అనే ఒక స్పార్క్ కనపడింది. ఆన్ దట్ డే ఐ డిసైడ్ ఇంకే ఇది బాగుందని చెప్పి అనుకొని, భగవంతుడు అప్పుడప్పుడు వీడు వెళ్తానంటున్నాడు, వీడి కమిట్మెంట్ ఏంటో చూద్దామనో లేకుంటే ఆయన దారి చూపించడానికి ఏం చేస్తారంటే, ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను జాబ్కి కూడా అప్లై చేయలేదు. యాక్చువల్గా యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేద్దామని ఉంది. కానీ 2010లో పాస్పోర్ట్స్ రావడం కొద్దిగా బాగా డిలే అయింది, 6-7 months డిలే అయింది. అప్పుడు నెల్లూరులో ఒక కంపెనీ ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ట్రైనర్స్ని హైర్ చేసుకొని, ఎవరైనా ట్రైనింగ్ ఫీల్డ్లోకి రావాలంటే హైర్ చేసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి క్యాంపస్ వేరే కాలేజ్ పంపిస్తారు. అక్కడ ఏం చేస్తారంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులని వాళ్ళు పంపిస్తారు. పర్ స్టూడెంట్కి వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, నాకు శాలరీ పే చేస్తారు. అలా నేను అక్కడ జాయిన్ అయ్యాను. ఒక 3 నెలలు చేశాను. 45 మంది టీంలో 3 నెలలు నాకే బెస్ట్ ట్రైనర్ అవార్డు వచ్చింది. ఇంకా వాళ్ళందరూ వీడిని ఇక్కడ పెట్టకూడదురా, వీడిని డెమోలకు వాడితే మనకి ఎక్కువ బిజినెస్ వస్తుందని నన్ను తీసుకెళ్ళి డెమోలకు వాడారు, మంచి బిజినెస్ వస్తుంది. దాని తర్వాత అలా వేరే కాలేజ్కి వెళ్ళి పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్గా నేను సెల్ఫ్గా పనిచేసుకోవడం మొదలుపెట్టి 3 సంవత్సరాలు పనిచేస్తూ ఉంటే
జీతం తీసుకుంటూ ప్లస్ అట్ ద సేమ్ టైం మళ్ళీ సెలవులు పెట్టి జీతం కట్ అయినా పర్లేదని చెప్పి వేరే వేరే కాలేజీకి స్కూల్కి వెళ్ళి సెషన్స్ చేస్తూ ఉంటే సెషన్ చేసి బయటకు వచ్చే ప్రతిసారి అందరు చప్పట్లు కొడుతున్నారు, అందరు వచ్చి డౌట్లు అడుగుతున్నారు, నేనేదో హీరోలాగా వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. మళ్ళీ 1 month 2 months తర్వాత వాళ్ళు అదే ప్రాబ్లమ్ని మెయిల్ ద్వారా రాసేవాళ్ళు, ఇదేం సాల్వ్ అవ్వలేదు సార్, ఇదేం వర్కౌట్ అవ్వలేదు సార్ అని. అప్పుడు నాకు అనిపించింది మనుషులందరూ ఒకేలాగా ఉన్నాం, మన బాడీ పార్ట్స్ అన్నీ సేమే, కానీ థాట్ ప్రాసెస్ కానీ బిహేవియర్ కానీ ఎందుకు మారుతుంది, అసలు దీని ప్రాబ్లం ఏంటి, బిహేవియర్ ప్యాటర్న్ ఎలా మొదలవుతుందని చెప్పి ఆ రోజు సైకాలజీ చదవాలని కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత దాన్ని ఐ ఫెల్ట్ సైకాలజీ విల్ హెల్ప్ మీ టు టేక్ ద నెక్స్ట్ లెవెల్ అని చెప్పి జాబ్ రిజైన్ చేసి సైకాలజీకి వెళ్ళిన తర్వాత నా లైఫ్ బిఫోర్ సైకాలజీ ఆఫ్టర్ సైకాలజీ అనేది మారిపోయింది. అప్పటి నుంచి నేను అర్థం చేసుకుంది అంటే హ్యూమన్ మైండ్ సెట్ ఎలా ఫామ్ అవుతుంది, థాట్స్ ఎలా ఫామ్ అవుతాయి, యాక్షన్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, ఇవన్నీ కలిపి నేర్చుకొని అప్పటి నుంచి కౌన్సిలింగ్ ప్లస్ మోటివేషన్ ఇవ్వడం మొదలుపెట్టాను. అదే నన్ను ఈరోజు ఈ స్థాయికి మీ ముందు కూర్చోబెట్టింది. ఓకే, సో నేను విన్న ఒక విషయం డిస్కస్ చేయొచ్చో లేదో, ఒకరోజు నేను ఇంట్లో ఉన్నప్పుడు తింటుంటే మా వైఫ్ చెప్పారు, సార్ బాగా కష్టపడ్డారు, సారు ఫ్రూట్స్ కూడా పళ్ళు అమ్మారంట రోడ్డు మీద అని చెప్పి. అంటే మీ మీద అప్పటి వరకు ఉన్నటువంటి ఇంప్రెషన్ ఏంటి అని అంటే వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీరు చూస్తే హీరోలాగా ఉంటారు, హైట్ పర్సనాలిటీ చాలా వెల్ ఆఫ్లో ఉన్నారని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అలా చేశారు అని చెప్పి అన్నప్పుడు మీ మీద కంప్లీట్ ఇంప్రెషన్ మారిపోయింది. అంత కష్టపడి ఈ స్థాయికి ఇక్కడికి చేరుకోవడం, ఈరోజు కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్గా ఉండడం, లక్షల మందిని మీరు మోటివేట్ చేయడం అనేది రియల్లీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ అసలు. థ్యాంక్ యూ. నేను మామూలు సాదా సీదా మిడిల్ క్లాస్ కంటే ఇంకా తక్కువ. మా నాన్నగారు రోడ్డు మీద ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు. ఇది నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నాకు ఇప్పటికీ అది తెలిసిన వాళ్ళందరికీ నేనేంటో బాగా తెలుస్తుంది. ఎంత బాగా కుటుంబం అంటే మా నాన్నగారు మాకు మంచి వాల్యూస్ అన్నీ నేర్పిస్తూ అలా పెంచుకుంటూ వచ్చారు. రోడ్డు మీద పళ్ళు అమ్ముతూ వచ్చే డబ్బులతో బతికేవాళ్ళు. అంతా బాగుంది అనుకున్న టైంలో 8th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. 8th క్లాస్లో ఇంకా స్టార్ట్ అయ్యే టైంకి May 21st సాయంత్రం 7:30 వరకు మా నాన్నగారు నాతో పాటు ఉండి ఇంట్లో అంతా ఆడుకుంటూ ఉన్నాం, అంతా మేమందరం కలిసి ఉన్నాం. 7:30కి ఏదో కొద్దిగా చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పి నేరుగా వెళ్ళారు. 8 o'clockకి మా నాన్నగారి ఫ్రెండ్ వచ్చారు, మీ నాన్నగారు ఇలా ఐసీలో అడ్మిట్ అయి ఉన్నారు, రండి అన్నారు. ఇప్పుడు దాకా బాగానే ఉన్న ఐసీలో అడ్మిట్ అయ్యేదేంటి, మీకు ఏం అర్థం కావట్లేదు అంటే అప్పటికప్పుడు హడావిడికి వెళ్ళాం. 8:30కి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పట్లో ఐసీయూ అంటే ఇప్పుడంటే మనకి ఏసీ ఇవన్నీ ఉంటాయి, రేకులు షెడ్లో పెట్టున్నారు. నేను ఏంట్రా ఇది ఐసీయూ అంటున్నారని చెప్పి ఈ లోపల మా నాన్నకి వెళ్ళంగానే నేను మా నాన్నని అప్పటిదాకా నాతో పాటు 1 hour బిఫోర్ నాతో పాటు ఉన్న నాన్న అప్పుడు బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఉన్నారు. ఏంట్రా ఏమైందని అనుకునే లోపల మేము వచ్చిన తర్వాత, నేను అమ్మ అన్నయ్య ముగ్గురం వచ్చిన తర్వాత వెంటనే ఆయన ఏం చేశారంటే ఇలా అంటున్నారు, ఊపిరి ఆడట్లేదని చెప్తే పక్కనే నర్సుని పిలిచాం. నర్స్ వచ్చి, అంటే ఆమె అంత ఎడ్యుకేటెడ్ నాకు అది తెలియదు, కానీ నర్స్ ఏం చేసిందంటే ఈ ఊపిరి ఆడట్లేదని చెప్తే ఈ మాస్క్ ఇలా తీసి, ఓకే కొద్దిసేపు ఆగి మళ్ళీ వచ్చి పెడదాం అనుకుంది, ఏమో తెలియదు, కానీ మాస్క్ ఇలా తీసి పక్కన పెట్టి వెళ్ళింది. 2 minutesకి నాన్నగారు చనిపోయారు. ఓకే, 8:45కి మా నాన్నగారు చనిపోయారు. ఇంకప్పటికి అప్పటిదాకా అసలు ఏం లేదు, ఇంకా ఆయన ఉంటేనే మేము బతికేవాళ్ళం, ఆయన లేకుంటే లేదనే లైఫ్లో ఉన్నాం. May 21st నైట్ 8:45కి చనిపోతే 9 గంటలకల్లా తీసుకొని వచ్చేసాం. 9 గంటలకల్లా తీసుకొని వచ్చి ఇంకా మాకు జీవితం ఏం కనపడట్లేదు, ఎందుకంటే మాకు అంత రిచ్ కాదు, మాకేం లేదు, ఇంకా లైఫ్ ఏం లేదు. అప్పటికి 4 లక్షల అప్పు ఉంది, అప్పుడు బస్ పెట్టి ఇవన్నీ చాలా నష్టాలన్నీ జరిగాయి. చనిపోతే May 22nd హాట్ సమ్మర్ సీజన్లో, ఇప్పుడంటే శ్మశానాన్ని తీసుకెళ్ళడానికి వెహికల్స్ ఉంటాయి, అంటే మామూలుగా మనకి వెహికల్లో తీసుకెళ్తాం, అప్పట్లో వెహికల్స్ కూడా ఏం లేవు. మా ఇంటి దగ్గర నుంచి శ్మశానానికి వెళ్ళాలంటే 12 kilometers తీసుకెళ్ళాలి. మా నాన్నగారు 9 స్నేహితులు నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఎందుకంటే మా నాన్నగారి తరపున బంధువులు చాలామంది ఎక్కడ మమ్మల్ని చూసుకోవాల్సి వస్తుందని ఆ రోజు రాత్రి వెళ్ళిపోయారు అందరు. ఆ తర్వాత ఈ 9 స్నేహితులు వచ్చి పాడె కట్టి తీసుకెళ్తూ ఉంటే మేము కూడా వెళ్దామని వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటే మా ఇంటి దగ్గర నుంచి 1.5 kilometers వెళ్ళంగానే ఆ పాడె కట్టిన తాళ్ళు ఊడిపోయి 6 అడుగులు ఎత్తు నుంచి మా నాన్నగారు అలాగే రోడ్డు మీద పడ్డారు. నడి రోడ్డు మీద శవాన్ని పెట్టి వైట్ క్లాత్ కప్పి 1.5 hours పాటు కూర్చున్న బతుకులు మనం. తర్వాత 1.5 hours తర్వాత నేరుగా వచ్చి కొంతమంది మళ్ళీ పాడి గట్టి కట్టి అప్పుడు తీసుకెళ్ళారు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, 3-4 రోజుల పాటు రేషన్ బియ్యం ఇంత లావు బియ్యంలో పురుగులు వస్తే ఇంకేం లేక అవి వండుకొని తిన్న బతుకులు మనం. తర్వాత మా పెదమ్మ మా మామయ్య వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేస్తూ కొద్దిగా నెట్టుకుంటూ వచ్చాం. ఆ రోజు నాకు 2 ఆప్షన్ ఉన్నాయి. ఒకటి, వెళ్ళి మెకానిక్ షాప్లో పని చేస్తుంటే ఈరోజు నా పేరు పక్కింటోడికి కూడా తెలిసింది కాదు, కానీ నేను 2 ఆప్షన్ చూస్ చేసుకున్నాను. నేను అన్నయ్య ఆ రోజు అదే డిసైడ్ అయ్యాను, ఈరోజు ఎవరైతే మనల్ని వదిలేసి వెళ్ళారో వాళ్ళే మన దగ్గరికి వచ్చే స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి ఆ రోజు 2 ఆప్షన్ ఏంటంటే 10 సంవత్సరాలు కుక్క కంటే హీనంగా, గాడిద కంటే హీనంగా 10 ఏళ్ల పాటు అన్నయ్య ఇంటర్నెట్ షాపు, నేను బట్టల షాపులో పనిచేస్తూ నాకు అన్నయ్య స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తూ ఈరోజు మీ ముందు ఇలా కూర్చున్నట్టే దానికి కారణం అన్నయ్య.
సపోర్ట్ చేస్తూ 10 ఏళ్ల పాటు ఈరోజు సైకాలజీ పేరు పక్కన రావడం వల్ల ఎవరెవరైతే మమ్మల్ని వదిలేరో వాళ్ళే మా అపాయింట్మెంట్ స్థాయికి తీసుకొచ్చింది మాత్రం ఆ చదువు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా చదవమని ముందు చెప్తాను పిల్లలకి. మార్కులని నేను చెప్పను, కానీ చదువు ఒక్కటి మాత్రం తలరాత మార్చద్దని నేను స్ట్రాంగ్గా చెప్తాను. ఈరోజు ఆ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇప్పటికీ నేను రోడ్డు మీద ఆటోలోనే వెళ్తాను, నడుచుకుంటే వెళ్తాను, రోడ్డు మీద బండ్లైనా తింటాను. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అసలు ఎక్కడికి పోదు. సో ఆ కష్టాలన్నీ చూసే వచ్చాను. రియల్లీ గ్రేట్. అసలు మీరు మీరు మీ నాన్నగారి గురించి చెప్తున్నప్పుడు, ఈ ప్రాసెస్ అంతా చెప్తున్నప్పుడు నేను ఎమోషనల్ అవుతున్నాను. కానీ మీ పుస్తకంలో లాస్ట్ 5 చాప్టర్స్ నేను చదవలేదు ఆనెస్ట్గా. కానీ లాస్ట్ 5 చాప్టర్స్ చదివినప్పుడు చాలామంది సినిమాలు చూస్తే ఏడుస్తారు, కానీ పుస్తకం చదివి ఏడవడం ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. వీళ్ళు నిజమే చెప్తున్నారా? రివ్యూస్ అవన్నీ చూస్తుంటే, ఫీడ్బ్యాక్ చూస్తుంటే లాస్ట్ 5 చాప్టర్స్ చూసినప్పుడు చాలామంది ఏడ్ చేశామనే ఒక ఫీడ్బ్యాక్ రివ్యూస్ వచ్చినాయి మనకి. ఎందుకు, ఏముంది అసలు అందులో? మాతృదేవ సినిమా గుర్తుందా మీకు? అవును. మాతృదేవ సినిమాలో ఎందుకు అందరు ఏడ్చారు? ఇప్పటికీ నేను చూసిన ఏడుస్తాను. ఎందుకు ఏడుస్తారు? అది చాలా బాధాకరంగా మనం ఎలా ఉంటుంది ఆ తల్లితో ఉండే బాండింగ్ ఒక్కసారిగా అది తెంపేసి ఇంకా తల్లి చనిపోతుందని పిల్లలందరినీ అడాప్ట్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆ నరకం ఎలా ఉంటుందో కళ్ళ ముందు విజువలైజ్ కనపడుతుంటారు. ఎలా ఉంది? అవునా? అవును. ఈ రోజు నేను ఒక విషయం అడుగుతాను. చాలా మంది నాకు ఇప్పటికీ ఆర్పిపేట నాయక్ గారు ఒక షోలో చెప్పారు, కనిపించని దేవుడి కంటే కనిపించే అమ్మా నాన్ననే దేవుడితో సమానం అని చెప్పంటారు కదా. ఎంతమంది అమ్మకి కానీ, నాన్నకి కానీ, టీచర్కి కానీ, సోల్జర్కి కానీ, ఫార్మర్కి కానీ ఎంతమంది రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఏ పుస్తకాల సిలబస్లో చెప్తున్నారు? నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే ఈరోజు మన ఇద్దరం ఇలా కూర్చోవాలంటే మనకి జన్మనిచ్చిన అమ్మా నాన్న. రైట్. ఈరోజు మీరు 10 మందికి ఇంగ్లీష్ కానీ 10 మందికి ఒక సబ్జెక్ట్ నేర్పిస్తూ ఈరోజు మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్థాయికి వెళ్ళి ఈరోజు ఇంతమంది విద్యార్థులకి వశిష్ఠ 360 అనే రూపంలో ఇంత నాలెడ్జ్ పంచుతున్నారంటే, మీరు నేర్చుకొని వచ్చారంటే దానికి గురువే కారణం కాదు. ఈరోజు మనం దేశం లోపల ఇంత హ్యాపీగా కూర్చోనంటే దేశ బయట నిలబడ్డ ప్రాణాలు అర్పించడానికి ఏ సైడ్ నుంచి ఏ బుల్లెట్ తగిలి చనిపోతాం అని తెలిసిన ప్రాణాలు అర్పించమని నిలబడుతున్నా సోల్జర్ గురించి మాట్లాడుకోవాలి. అలాగే 4 మెతుకులు కడుపులో పోతే మనం బతుకుతామని తెలిసి ఆ 4 మెతుకుల కోసం 4 నెలలు ఎండలో కష్టపడే ప్రతి రైతన్న గురించి ఎక్కడ పుస్తకాల్లో ఉంది? నేను స్ట్రాంగ్గా నమ్మేదంటే ఈ మధ్య ఎక్కడ క్లాసులకు వెళ్ళిన పిల్లలతో మాట్లాడుతుంటే మీ హీరో ఎవరంటే సో కాల్డ్ టీవీ యాక్టర్స్ గురించి, మూవీ యాక్టర్స్ గురించి చెప్తున్నారు తప్ప నా గురించి పనిచేసే వీళ్ళు నా హీరోస్ అని ఎక్కడ చెప్పట్లేదు. అందుకే 5 చాప్టర్స్లో తల్లి బిడ్డకి జన్మనిచ్చేదాకా తల్లి ముందు ఎలా అయింది, దాని తర్వాత తల్లిగా రూపం ఎలా దాల్చిందని ఆ బుక్లో ఇప్పటిదాకా ఏ పుస్తకాల్లో కూడా అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఇలా రాశారు, కానీ ఆ 5 చాప్టర్లు 5 హీరోస్ గురించి రాశారు. అసలు అది చదువుతున్నంతసేపు మీరు కనుక ఒక ఫాదర్ అయితే అర్థమైంది, అది చదువుతున్నప్పుడు ఆ క్యారెక్టర్లకు మీరు వెళ్ళిపోతారు, లేదా మీ ఫాదర్ మీకు గుర్తొస్తారు. అలా మొత్తం దాన్ని విజువలైజ్ చేసుకుంటూ వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా చేశారు మొత్తం. ఓకే, రియల్లీ గ్రేట్. సో మీరు ఒక పేరెంటింగ్ సైకాలజిస్ట్గా ఉన్నారు, కానీ ఒక జనరల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఒక సైకాలజిస్ట్గా. నేను ఈ మధ్యకాలంలో న్యూస్లో చదివిన విషయం ఏంటి అని అంటే, ఒక 500-600 మంది భర్తలను భార్యలు చంపారు, హస్బెండ్స్ని వైఫ్స్ చంపారని చెప్పి నేను విన్నాను. ఒకప్పుడు మనకు రాఖీ సినిమాలో చూపించినట్టు భార్యల్ని, అమ్మాయిల్ని వరకట్న వేధింపుల విషయంలో కావచ్చు, గృహహింస కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు. ఎందుకు ఈ ట్రెండ్ అనేది కంప్లీట్గా మారిపోయిందంటారు? నేను మొన్న రిపోర్ట్ ఇచ్చింది కూడా ఏక్ న్యాయ్ ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తే కేవలం సోషల్ మీడియాలో వచ్చిన మర్డర్స్ కానీ లేకుంటే డిఫరెంట్ కేసెస్లో 554 మంది అని లెక్కించారు. నేను ఆ వీడియో తీసి పెట్టాను. వీడియో తీసి పెడితే కింద అందరూ ఏం రాశారు తెలుసు? నాకు ఇప్పటికీ నవ్వాలా ఏడవాలో నాకు తెలియదు. సార్ మీరు భర్తలు చనిపోయారని మీరు మగాళ్ళకి సపోర్ట్ చేస్తూ వీడియో పెట్టారు, ఆడవాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు కదా, దాని గురించి అమ్మ ఖచ్చితంగా ఇద్దరు చనిపోతున్నారు. నేను 200% చెప్తున్నాను. కొన్ని సిచ్యువేషన్లో భర్తలు చనిపోతారు, కొన్ని సిచ్యువేషన్లో భార్యలు చనిపోతున్నారు, కొన్ని సిచ్యువేషన్లో ప్రియుడు చచ్చిపోతున్నాడు, కొన్ని సిచ్యువేషన్లో ప్రియురాలు కూడా చనిపోతుంది. ఇక్కడ టాపిక్ మగాళ్ళ ఆడవాళ్ళ అని కాదు, అసలు చంపేంత క్రూరత్వం ఎందుకు వస్తుంది అసలు? అవును, ఫస్ట్ అది పాయింట్ మనం మాట్లాడాల్సింది. చంపేంత క్రూరత్వం ఎందుకు వస్తుందంటే ఇంతకు ముందు రోజుల్లో మనకి ప్రేరేపించేవి ఎక్కువ లేవు. అంటే ఇంతకు ముందు కూడా భార్యాభర్తలు కొన్నిసార్లు వాళ్ళ అండర్స్టాండింగ్ బాగలేకపోయినా ఇంట్లో ఏం నేర్పించేవాళ్ళు? అమ్మా నీకు జీవితాంతం ఆయన భర్త, అరే నువ్వు కూడా భార్యని జాగ్రత్త చూసుకో, అప్పుడప్పుడు మనస్పర్ధలు వస్తాయి, కొద్దిగా సర్దుకొని ఉంటారు అని చెప్పి ఆమెకి ఇంకో ప్రపంచం ఉండేది కాదు, ఇంకా వేరే డిస్ట్రాక్షన్స్కి వెళ్ళే మార్గాలు కూడా ఉండేవి కాదు, అటు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇలా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనే ఒక పాయింట్లో వీళ్ళు రోజు సోషల్ మీడియాలో చూడడం, రియల్ లవ్కి ఫేక్ లవ్కి తేడా తెలియకపోవడం,
వయసులో వచ్చే డిఫరెంట్ చేంజెస్. అంటే కొన్నిసార్లు పెళ్ళైన తర్వాత ఒక 6-7 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ ఫేస్ తర్వాత ఎప్పుడైతే వైఫ్ పార్టీకి వైఫ్ బిజీ అయిపోయి, హస్బెండ్ పార్టీకి హస్బెండ్ బిజీ అయిపోయి, ఆ టైంలో ఎమోషనల్ క్రేవింగ్స్ ఫిల్ అవ్వక, ఎవరైతే ఆ టైంలో ఓకే ఈ మీద మనం అస్త్రం ప్రయోగించవచ్చు, వీటితో మనం లవ్ బాండింగ్ పెంచుకోవచ్చు అని ఆ ఎమోషనల్ క్రేవింగ్ ఫిల్ అవ్వగానే వీళ్ళు తెలియకుండా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి, ఇంకా ఆ టైంలో ఎమోషనల్ డిపెండెన్సీ పెరిగిపోయినప్పుడు దీనికి ఎవరైతే అడ్డం వస్తున్నారో వాళ్ళని నేను సైకాలజీలో ఎండ్ చేయాలి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, నేరాలు ఘోరాలు ఇంతకుముందు ఎప్పుడో 9 గంటలకు ఒకసారి వచ్చేది. ఇప్పుడు ఆ టీవీస్ దాంట్లో ఎప్పుడో ఒకసారి వచ్చేది. ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి దాకా మనకు కనపడేవి నేరాలు ఘోరాలు. సినిమాల్లో చూస్తే అదే వైలెన్స్ ఉంది, సోషల్ మీడియాలో చూస్తే అదే కేసులో ఏసీ 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 చేస్తుంటే వాళ్ళకేంటి తెలుసా, మైండ్లో ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు నాకు ఒక పర్సన్ అడ్డున్నాడు, ఇతన్ని ఎలా చంపొచ్చు, కత్తితో చంపాలా, చంపేసి నీళ్ళలో పడేయాలా అని మార్గాలు ఎతకడానికి గూగుల్ని చాట్‌జీపీటీ వాడుతున్నారు. మీకు ఒక కేసు ఉంది, ఇది బాగా సెన్సేషన్ అయిన కేసు. ఒక అబ్బాయి వేరే ఫ్రెండ్ని చంపేసి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఏరియాలో పడేసి తర్వాత ఆ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని ఈ పార్ట్స్ ఎక్కడెక్కడ పడేసారని చెప్పి వాళ్ళిద్దరిని డాబాలో కూర్చొని హ్యాపీగా బిర్యానీ తినొచ్చారు. ఇక్కడ హయత్ నగర్ దగ్గర అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర జరిగింది. మీ కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ జరిగి చిన్న యాక్సిడెంటే, ఎవరికి మనుషులకి ఏం హాని జరగలేదు, కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ జరిగి ఒక ఆయన కింద తగిలి ఇక్కడ చిన్న దెబ్బ తగిలితే మనిషికి మనకి ఎలా ఉంటుంది, అయ్యో పాపం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. మరి అంత క్రూరత్వం కాకుండా ఈడేం చేశాడు తెలుసా, వెళ్ళి ఎలా చంపాలని గూగుల్లో వెతుక్కొని డీమార్ట్కి వెళ్ళి కత్తి కొనుక్కొని దాన్ని జాగ్రత్త పెట్టి దానికి ప్రాపర్ స్ట్రాటజీ ఆ ప్లానింగ్ చదువులో పెట్టుంటే ఇది బాగుపడి ఉండేవాడు. ఎందుకు అంత అయిందంటే ఈ మధ్య ఈజీ సోర్సెస్ ఆఫ్ ఎస్కేపింగ్ సంథింగ్ ఎలా చేయాలని ఇవన్నీ ప్రేరేపిస్తున్నాయి వీళ్ళని. ట్రిగ్గరింగ్ అవుతున్నప్పుడు అవన్నీ చేసిన తర్వాత నాకు ఎవరెవరైతే అడ్డం ఉన్నారో చేద్దాం. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటి తెలుసా, అది అంటారు చూసారా, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, ఎప్పటికైనా దొంగలు దొరుకుతారని చెప్పి వీళ్ళు ఎన్ని మార్గాలు ఎతికినా 8 సంవత్సరాల తర్వాత, మొన్న కేసు కూడా 8 సంవత్సరాల ముందు ఆమె చంపింది, 8 సంవత్సరాల తర్వాత అది బయటకు వచ్చింది, ఇప్పుడు జైలుకి వెళ్ళింది. నాకు ఒక విషయం అర్థం కాదు, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకొని ఇతన్ని అడ్డు తొలగిద్దాం అనుకుంటారు. పోనీ అడ్డు తొలగించి వీళ్ళిద్దరు ఏమైనా బాగున్నారా, వెళ్ళి జైల్లో కూర్చున్నారు, ఏం చేయడానికి? దాన్ని ఏమంటారంటే రివెంజ్ మైండ్ సెట్లో సైకో మైండ్ సెట్ లాగా బిహేవ్ చేస్తారు. నిజంగా మీరు బాగుండాలనుకుంటే డివర్స్ అనేదో ఏదో ఒకటి ఇచ్చి మీ లైఫ్ని సెట్ చేసుకోండి. ఇలా చంపడం అనే మార్గాన్ని ఈ కేసులన్నీ చూసి వీళ్ళదే ఇదొక్కటే ఉంది సోర్స్ అని చెప్పి వెళ్తున్నారు. కరెక్ట్. ఎమోషనల్ డిటాచ్మెంట్ అవ్వలేక ఈ ప్రాబ్లం, నాట్ ఫర్ సెక్షువల్ క్రేవింగ్. అవును. సో అదేదో మహేష్ బాబు సినిమాలో చూపించినట్టు శివారెడ్డిని చంపితే నువ్వు అంత కూడా అతని సినిమాలో ప్రకాష్ రాజ్ వచ్చి కూర్చొని నువ్వు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు, శివారెడ్డి చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు, చంపేస్తే నువ్వు ముద్దావు ఖైదు, సారీ సీఎం చంపేస్తే జైలుకి వెళ్తావు, చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు. అలాంటప్పుడు నువ్వు ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యావు? ఇప్పుడు వీళ్ళందరూ కూడా నాకు అదే నవ్వు వస్తుంది. అవును, అందరూ సింపుల్ లాజిక్ మిస్ అవుతున్నారు, చేస్తున్నారు, చాలా గ్రూసమ్ మర్డర్స్ అన్ని కూడా చేస్తున్నారు. అసలు అది చూస్తే మనకే భయం వేస్తుంది. రోజుకి కనీసం 1-2 వింటున్నారు. మీకు ఇందాక 554 మంది ఎన్ని రోజుల్లో తెలుసా? జనవరి 2026 నుంచి జూన్ 30th వరకు 6 నెలల్లో 554 మంది. అసలు ఏంటది? సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి, సగం రోజుల్లో డబల్. అవును, అంటే రోజుకి 4 లెక్కన. ఇంకా ఆలోచించండి, అవి రికార్డ్ అయినవి, ఓన్లీ సోషల్ మీడియా న్యూస్ లో నుంచి తీసుకున్నవి అవి. ఇంకా తెలియని మనకు తెలియదు. ఇంకా ఆలోచించండి. అంటే ఇప్పుడు ఈ పెద్దవాళ్ళల్లో ఈ వైలెంట్ బిహేవియర్, ఈ సైకలాజికల్గా టర్బులెంట్ మైండ్ సెట్ ఎందుకు వచ్చింది అనే దాని మీద మనం కొంచెం చేయొచ్చు. కానీ మొన్న మధ్య మహారాష్ట్రలో ఒక డే కేర్ సెంటర్లో చూశాను, ఒక చిన్న బాబు 2.5-3 years ఉంటాడు. వాడు మిగతా 2 పిల్లల్ని 5 నిమిషాల్లో 23-26 చోట్లలో వాళ్ళిద్దరిని కుక్కలాగా కరిచేసి కొట్టడం, ఏది దొరికితే దాంతో కొట్టడము అట్లా చేశారు. వాస్తవానికి అంత వైలెంట్ బిహేవియర్ ఎలా అంత చిన్న పిల్లలకు వస్తుంది? అంటే దీనికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకటి, కొంతమంది హైపర్ యాక్టివ్ కిడ్స్ ఉన్నారో లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. హైపర్ యాక్టివ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు హై ఎనర్జీతో ఉండి వాళ్ళు నోని త్వరగా యాక్సెప్ట్ చేయలేరు, కొన్ని బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. అది ఉందా ఫస్ట్ అది తెలుసుకోవాలి. అంటే డైరెక్ట్గా పిల్లలందరూ ఇలా అని చెప్పలేను, కానీ దాని సైకలాజికల్ రీజన్స్ ఫస్ట్ది. రెండోది, అతను చిన్నప్పటి నుంచి ఎక్కువ వైలెన్స్కి సంబంధించినవి చూస్తున్నారా, అది ఇంట్లో కానీ లేకుంటే సోషల్ మీడియాలో కానీ ఏదో ఒక సందర్భంలో. కార్టూన్స్లో కూడా ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ చూస్తే ఏముంటుంది చెప్పండి? టామ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది? దాన్ని కొట్టినప్పుడు హ్యాపీ. జెర్రీని కొట్టినప్పుడు. జెర్రీ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది? టామ్కి ఏదైనా జరిగినప్పుడు. ఇలా
అప్పుడు సైకలాజికల్గా ఏంటి, పక్కోడిని ఏదైనా హాని చేస్తే నాకు ఆనందం వస్తుంది, పక్కోడిని అటాక్ చేస్తే నాకు ఆనందం వస్తుంది. అది సైకలాజికల్ ట్రిగ్గర్ అవుతుంది. ఈరోజు చాలా కార్టూన్ షోల్లో కూడా అదే జరుగుతుంది. అందుకని వాళ్ళు చూసే కార్టూన్స్ దగ్గర నుంచి, ఎంగేజ్లోనే చూసే టీవీ షోస్ దగ్గర నుంచి, లేదా ఇంట్లో కొన్నిసార్లు అమ్మా నాన్న ఏదన్నా గొడవ పడుతూ ఉంటే, ఒకవేళ అమ్మా నాన్న గొడవ పడంగానే అమ్మ కొద్దిగా అరవంగానే నాన్న కామైపోయినా, నాన్న ఏదైనా అరవంగానే అమ్మ కామైపోతే, ఓకే అరిస్తే మన కంట్రోల్ వస్తుంది అని మైండ్లో రిజిస్టర్ చేసుకున్న ఇలాంటి బిహేవియర్స్ కొన్ని వస్తాయి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల ముందే గట్టి గట్టిగా అరుచుకోవడం, కొట్టుకోవడం, దెబ్బలాడటం ఇలాంటివి చేసినప్పుడు పిల్లలు అయితే కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళి ఇంట్రోవర్ట్ అన్న అవుతారు, లేకపోతే వైల్డ్గా అయిపోయి యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద అవుతారా అంటారు. ఇంతవరకు కరెక్ట్ ఇది అంటే ప్రాపర్గా 100% చెప్పలేం, కానీ దాని బిహేవియర్ ఇంపాక్ట్ అనేది మాత్రం పిల్లల మీద ఉంటుంది. ఎలాగో నేను చెప్తా, ఫైట్స్ ఉండొద్దని నేను చెప్పను. నేనేం చెప్తాను తెలుసా, హెల్దీ ఫైట్స్ ఉండాలి. ఒకవేళ ఉంటే కూడా హెల్దీ ఫైట్స్ ఉండాలి. హెల్దీ ఫైట్ అంటే ఏంటో చెప్తాను. పిల్లల ముందు గొడవ పడకుండా ఉండడం రియల్లీ గుడ్. ఒకవేళ ఎప్పుడైనా గొడవ పడాల్సి వచ్చినా కూడా వాళ్ళ ముందు కొద్ది గొడవ పడండి, కానీ అది 30-40 రోజులు గొడవలాగా ఉండకూడదు. కొంతమంది గొడవ అయితే ఏం చేస్తారు, ఈయన వెళ్ళి ఇంకో రూమ్లో డోర్ వేసుకుంటాడు, ఆమె వెళ్ళి ఇంకో రూమ్లో, ఈడెక్కడికి వెళ్ళి డోర్ వేసుకోవాలి. అలా ఉండకూడదు. రాత్రి లోపల, సారీ డార్లింగ్ కొద్దిగా నేను ఇందాక పొరపాటున అరిచేసానని, పాప ముందే దాన్ని ప్యాక్ చేసేయాలి. అప్పుడేమవుద్ది, అప్పుడప్పుడు చిన్న మనస్పర్ధలు వస్తాయి, మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి సారీ చెప్పుకొని దాన్ని సెట్ చేసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ హెల్దీ ఆర్గ్యుమెంట్ ఆర్ హెల్దీ ఫైట్. మనం ఏం చేస్తుంది తెలుసా, గొడవ అయింది, ఫస్ట్ ఆమె వచ్చి మాట్లాడి, నా ఇగో ఒప్పుకోదు కదా, ఆమె అనుకుంటుంది వీడికి అంతుంటే నా వంశంలో నేనిచ్చే. సో ఎప్పుడు కూడా గొడవ పడితే రాత్రికల్లా సెట్ అయిపోవాలి. నెక్స్ట్ డే ఇట్ షుడ్ నాట్ క్యారీ. ఇది నా ఫ్యామిలీలో నేను మృదుల ఎప్పుడు అనుకొని ఇదే ఇంప్లిమెంట్ చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు మా నాన్న అమ్మ గొడవ పడినా కూడా సాయంత్రానికి మళ్ళీ కలుస్తారని చెప్పి, అది పిల్లల మీద అంత ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు నేను తను అరుచుకున్నాను అనుకో, నాకు ఇప్పటికీ ఒక కేసు గురించి చెప్తాను. ఒక అమ్మాయి 18 years అమ్మాయి వచ్చింది కౌన్సిలింగ్కి. తను మామూలు కౌన్సిలింగ్లో వచ్చిన అందరూ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఏం తీసుకొచ్చారు, ఈ అమ్మాయి డిప్రెషన్లో ఉంది తీసుకొచ్చారు. తీరా మేము వెళ్తే ఫ్యామిలీ హిస్టరీకి వెళ్తే అక్కడ జరిగిన విషయం తెలుసా, అమ్మాయికి 3.5 years అంటే ప్లే క్లాస్ ఆ టైం, అవునా, 3.5 years. అప్పుడు దానికి ముందు నుంచే వాళ్ళ అమ్మా నాన్న బీభత్సంగా గొడవలు పడుతూ, ఒక రోజు ఆ అమ్మాయి ఇంట్లో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కళ్ళ ముందే గొడవ పడి ఇద్దరు ఫిజికల్గా అటాక్ కూడా చేసుకొని, వాళ్ళమ్మ అప్పటికప్పుడు సూట్ కేసు పట్టుకొని నేరుగా వెళ్ళి కార్ డోర్ తీస్తూ ఇటు వెనక్కి తిరిగి, నువ్వు వస్తావా మీ నాన్నతో పాటే ఉంటావంటే, ఈ అమ్మాయి గేట్ దగ్గర నిలబడుకోనుంది. ఆ అమ్మాయి ఆవిడ కార్ దగ్గర ఉంది, ఈ పాప గేట్ దగ్గర ఇలా పట్టుకొని ఏం చేయాలో అర్థం తెలియక ఏడుస్తూ అలాగే కుప్పగొలు కూర్చుపోతే, వాళ్ళ నాన్న వెనక సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని, వెళ్ళు ఏమన్నా బెదిరిస్తావా అని చెప్పి పంపించేస్తే, ఆ రోజు ఆ అమ్మాయికి ట్రామా స్టార్ట్ అయింది. 3.5 years బేబీకి. ఇప్పటికీ తన డిప్రెషన్లో ఉంది. రీజన్ ఏంటి, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఆమె టీనేజ్లో వచ్చిన ప్రాబ్లం. టీనేజ్లో కాదు, అప్పుడు ఎమోషనల్ ల్యాకింగ్ స్టార్ట్ అయ్యి, అప్పుడు లోన్లీనెస్ స్టార్ట్ అయ్యి, అక్కడి నుంచి ఆ ఎమోషనల్ క్రేవింగ్ అలాగే డిస్టర్బ్ చేస్తూనే వస్తుంది. సో అందుకని పిల్లల ముందు మాత్రం ఆర్గ్యుమెంట్స్ అప్పుడు ఏమో తెలుసా, ఆ పాపకి ఏమనిపిస్తుంది తెలుసా, అరే నాకు కొద్దిగా ఎనర్జీ ఉంటే బాగుంటుంది, వీళ్ళిద్దరు గొడవను ఆపేవాడిని. అవునా, 4వ క్లాస్ పిల్లలకి ఎలా అనిపిస్తుంది తెలుసా, అమ్మ నాన్న గొడవ పడుతుంటే, ఒకవేళ నాన్న అమ్మని కొట్టాడు అనుకోండి, లేకుంటే అమ్మ రివర్స్ అయ్యి గొడవ పడుతుంటే, వీళ్ళిద్దరిని ఆపాలని నా ఎనర్జీ సరిపోదు, నా కెపాసిటీ సరిపోదు, ఆపాలని లోపల క్రేవింగ్ ఉంటుంది. ఎప్పుడు కళ్ళ ముందర నన్ను కన్నా ఇద్దరు కొట్టుకుంటుంటే ఎలా ఉంటుంది చెప్పండి. అది మనం కూడా చిన్నప్పుడు కొన్నిసార్లు చూసినప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది. సో అది మాత్రం దయచేసి నేను రిక్వెస్ట్ చేశాను, హెల్దీ ఫైట్ ఈజ్ ఓకే, బట్ నాట్ ఎనీ అదర్ థింగ్స్. ఓకే. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ని మనం చూస్తుంటాము, పిల్లల ముందే వాళ్ళు బట్టలు మార్చుకోవడము, చిన్నపిల్లలే కదా వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పేసి చేస్తుంటారు. ఒక వెస్ట్రన్ సైకాలజిస్టులు చెప్పేది ఏంటి అని అంటే, మన బాడీ గురించి, బాడీ షేమింగ్, బాడీ లావుగా ఉండటము, నల్లగా ఉండటము, ఇలాంటి బాడీ షేమింగ్ లాంటివి ఏం లేకుండా మన బాడీని మనం రెస్పెక్ట్ చేసుకుంటున్నాము, నో ప్రాబ్లం. ఒక బీచ్కి వెళ్తే అక్కడ వాళ్ళు బీచ్ వేర్ డ్రెస్లలో ఉంటారు అని చెప్పి వెస్ట్రన్ సైకాలజిస్టులు చెప్తారు. ఇండియన్ సైకాలజిస్టులు ఏం చెప్తారంటే, పిల్లల ముందు ఇలాంటి బట్టలు మార్చుకోవడం ఇలాంటివి చేయటం అనేది కరెక్ట్ కాదు, అది అబ్యూస్ కిందకే వస్తుంది అని చెప్పి చెప్తుంటారు. ఏది కరెక్ట్? ఇప్పుడు మీరే చెప్పారు కదా వెస్ట్రన్ ఇక్కడ అని చెప్పి. ఇప్పుడు మీరు మధ్యాహ్నం అన్నం తిన్నారా, బ్రెడ్ జామ్ తిన్నారా? అన్నమే తిన్నాను. బ్రెడ్ జామ్ ఇప్పుడు కొన్ని దగ్గర వాళ్ళు ఉదయం బ్రెడ్ తింటారు. ఇప్పుడు అది వాళ్ళకి సెట్ అవుతుంది. వాళ్ళు వెళ్ళి మీరు పూరి తినమంటే వాళ్ళు తినగలుగుతారు? తినలేరు. సో ఇక్కడ ఏంటంటే ఇది 100% జడ్జ్ చేసి నేను చెప్పలేను, కానీ నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు అక్కడ ఏంటి, వాళ్ళకి రోజు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బీచ్కి వెళ్తే మీరు అన్నట్టు బీచ్ వేర్ రెగ్యులర్ కనపడదు. ఇప్పుడు మన ఇద్దరు ఇక్కడ వైజాగ్ బీచ్కో మనం ఇక్కడ బీచ్కి వెళ్తే, డూ యూ ఫైండ్ దట్ కైండ్ ఆఫ్ బీచ్ వేర్?
మళ్ళీ దాన్ని కూడా మన వాళ్ళు ట్రెడిషనల్గా వేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకే చూసుకొని మిగతాదంతా మనం సేఫ్ గార్డ్ చేసుకుంటాం. వీ హ్యావ్ బీన్ గ్రోన్ అప్ ఇన్ దిస్ వే. ఇప్పుడు ఎప్పుడైతే పిల్లలు ఇప్పటిదాకా ఎక్స్పోజర్ జరగని చోట ఒకేసారి ఎక్స్పోజర్ గురైతే వాళ్ళ మైండ్ ఏమవుతుందంటే అప్పుడే బాడీలో చేంజెస్ జరుగుతూ ఆ టైంలో అది వాళ్ళ మైండ్లో పిక్చర్ లాగా ఉండిపోతుంది. అర్థమైంది? రెగ్యులర్ గా జరిగే ప్యాటర్న్ వేరు. రెగ్యులర్ గా అంటే నేను బీచ్కి వెళ్తే ఇక్కడ నేను చూసాను ఆల్రెడీ, బికాస్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ అని చెప్పి అక్కడ అనుకుంటారు. దేర్ కల్చర్ ఇస్ డిఫరెంట్. మన దగ్గర ఏంటంటే అన్ని దగ్గరలో కూడా ఇప్పటికీ మనం ఒక శారీ కట్టుకొని వెళ్ళినప్పుడు కానీ, ఒక పంజాబ్ డ్రెస్ వేసుకున్నప్పుడు, ఒక ప్యాంటు షర్ట్ వేసుకున్నప్పుడు, లేకుంటే నేను సూట్ వేసుకున్నప్పుడు, ఇవన్నీ మన అటైర్ ఇలా ఉన్నప్పుడు ఓకే మన ప్రైవేట్ బాడీ పార్ట్స్ ఇలా ఉండాలి అని చెప్పి మనం రోజు పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్లు అన్నీ నేర్పిస్తే అన్నీ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ విజువల్ ఇంపాక్ట్లో సెమీ న్యూడ్ గాను ఎలా కనపడం కానీ వెంటనే వాళ్ళకది అందరూ పిల్లలని నేను చెప్పను, కొంతమంది మీద అది ప్రభావం ఉంటుంది. అప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ చదవాలనుకున్నప్పుడు, ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు ఆ పిక్చర్సే కనపడుతూ అది వాళ్ళని సైకలాజికల్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఆ టైంలో ఎస్ మేబీ నేను అనుకున్నది రాంగ్, నేను ఆలోచించేది రాంగ్ అని లోపల అనిపిస్తున్నా కూడా మేబీ మా పేరెంట్సే అది కరెక్ట్ కాదని అనిపించినా ఇట్ విల్ ఎఫెక్ట్ దెమ్ తెలియకుండా. సో ఈ మధ్య నేను కొంతమంది చైల్డ్ కేర్ సెంటర్స్లలో కొంతమంది ఫ్రెండ్స్ నాకు చెప్పిన విషయం ఏంటి అని అంటే 7 సంవత్సరాల 7th క్లాస్ అమ్మాయి మీద 5th క్లాస్ అబ్బాయిలో లేకుంటే 8th క్లాస్ అబ్బాయిలో ఇట్లా సెక్షువల్ అబ్యూస్కి పాల్పడ్డారు అని చెప్పి చెప్తుంటారు. దానికి కారణం ఏంటి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు బేసికల్గా హైదరాబాద్లో కొన్ని స్లమ్స్లో కానీ త్రూ అవుట్ ద కంట్రీ వేర్ ఎవర్ యూ గో స్లమ్స్లో ఒకటే బెడ్రూమ్ ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులు పిల్లలు అందరూ ఒకే దగ్గర పడుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు ఇంటిమేట్గా ఉన్నది చూసి పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళకి యాక్సెసిబుల్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ప్రయోగిస్తున్నారు అని అన్నారు. ఈజ్ ఇట్ రైట్? కరెక్ట్. ఇంతకు ముందు రోజుల్లో అదే ఉండేది. ఇప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో చెప్తాను. వీళ్ళు ఏమనుకుంటారు, పిల్లాడు ఇంకా 2nd క్లాసే కదా, ఇంకా 3rd క్లాసే కదా, ఇంకా ఎల్కేజీయే కదా, ఇంకా యూకేజీయే కదా, ఇంకా 6 ఇయర్సే కదా అనుకుంటారు. అది వీళ్ళు పడుకున్నారని చెప్పి వాళ్ళు ఇంటిమేస్లో ఉండడమో లేకుంటే ఏదో ఒక చిన్న రొమాన్స్లో ఉన్నప్పుడు వీళ్ళు కనుక దాన్ని నిద్రలో కానీ ఎప్పుడైనా ఆ సౌండ్ వినపడి ఎప్పుడైనా చూసినా వాళ్ళ మైండ్లో అప్పుడు ఎమోషనల్ సెక్షువల్ క్రేవింగ్ అనే సీడ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అక్కడ మొదలైన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని చంద్రముఖి సినిమాలో జ్యోతిక గారిని నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళొద్దు అని చెప్పి అంటే ఈమెం చేసింది? వెళ్తుంది. ఎందుకు వెళ్ళొద్దు అన్నారు కాబట్టి ఊరికే వెళ్తుంటుంది అక్కడి నుంచి అదే స్టార్ట్ అవుతుంది. చాలా వరకు ఇంతకు ముందు రోజుల్లో ఎందుకు ఈ సెక్షువల్ క్రేవింగ్ ఎందుకు వస్తుందంటే ఎంగేజ్లో చూడకూడని వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రం అది స్టార్ట్ అవుతుంది. మన అదృష్టం ఏంటి తెలుసా, మన బ్యాచ్లో అదృష్టం ఏంటంటే ఆ టైంలో మనకి ఇంటర్నెట్ సర్వీస్లో వెళ్ళి ఇంటర్నెట్ షాప్కి వెళ్తే కానీ ఉండేది కాదు. మనకి మిగతావి కూడా ఏది యాక్సెస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అడల్ట్ కంటెంట్ ఉండేది కాదు. అవునా? ఎప్పుడో సినిమాల్లో వచ్చిన మనం కూడా సినిమాలో ఏదన్నా ఒక డిఫరెంట్ సాంగ్ వస్తే కూడా వెంటనే మనం రిమోట్ మార్చేసి లేకుంటే ఇంట్లో వాళ్ళని భయపడి మనం అన్నీ చేసేవాళ్ళం. రైట్? ఇప్పుడు ప్రపంచంలో ఉండే పరమ చెత్త అంతా చేతిలో పట్టుకొని తిరుగుతుంది. అవునా? అది యూట్యూబ్ అని అనొచ్చు, ఇన్స్టాగ్రామ్ అనొచ్చు, అన్నిట్లో కల్లా ఏది కావాలన్నా ఒక్కసారి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ నేను అనుకునే పిక్చర్ కంటే వర్స్ట్ అక్కడ కనపడంగానే నా మైండ్ ఏం చేస్తుంది, ట్రాక్షన్లోకి వెళ్తుంది. అది ఇంతకుముందు ఫ్యామిలీస్, ఇప్పుడు కూడా మేము అదే చెప్తాం, ఎప్పుడైనా సరే పిల్లల ముందు అది ఎంత ఏజ్ అయినా సరే 2 years లోపల 1.5 year లోపల మాత్రం వాట్ ఎవర్ ద థింగ్ యూ వాంట్ టు డూ మేక్ ఇట్ మోర్ ప్రైవేట్, నాట్ ఇన్ బిట్వీన్, నాట్ టువర్డ్స్ యువర్ కిడ్. ఇది మాత్రం మ్యాండేటరీ. మనం ఏమనుకుంటాం, వాళ్ళు నిద్రపోతున్నారు అనుకుంటారు. నెవర్. ఆ విషయంలో మాత్రం ఇంతకుముందు రోజులు ఒకే రూమ్లో ఉండేప్పుడు అవి చాలా చాలా పెద్ద సైకలాజికల్ ట్రామాగా ఉండేది పిల్లలకి. ఓకే. సో నేను అబ్జర్వ్ చేసిన ఒక ట్రెండ్ ఏంటి అని అంటే, నాకు వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మనం పుట్టింది ఇక్కడ ఇండియన్ కల్చర్లో కాబట్టి మనకి ఇక్కడ లైఫ్ స్టైల్ తెలుసు. వాళ్ళు ఒక 1.5 year లోపే పిల్లల్ని వేరే రూమ్లో లేదా వేరే బెడ్లో పడుకోబెట్టడం ఇలాంటివి చేయడం చేస్తుంటారు. ఇక్కడ మన దగ్గర పిల్లల్ని 5-10 ఏళ్ళు వచ్చినా కూడా ఒకే దాంట్లో చేస్తుంటారు. వాస్తవానికి ఏది కరెక్ట్? వాస్తవానికి ఏది కరెక్ట్ కాదని అంటే వాళ్ళు ఫాలో అయ్యేది ఫాలో అవుతారు. ఇప్పుడు నా పాప ఉంది, మాకు 7 years, మేమందరం ఒకే బెడ్ మీద పడుకుంటాం. ఓకేనా? తనని తీసుకెళ్లి వేరే రూమ్లో పెట్టడం నాకు పెద్ద విషయం కాదు. ఓకేనా? కాకుంటే నేను మా మిస్సెస్, దాని తర్వాత పాప, దాని తర్వాత బాబు ఇలా పడుకుంటాం. ఆ బాండింగ్ ఇవ్వడం నాకు ఇష్టం. తన్ని ఇప్పుడు ఈ రోజు వెళ్ళి మేము ఊరు వెళ్ళినా తను ఉండగలుగుతుంది. నేను 2 డెవలప్ చేశాను. 2 డెవలప్ అంటే ఈరోజు మేమిద్దరం ఊరికి వెళ్ళాం, తను పడుకోగలుగుతుంది. ఈరోజు మేమిద్దరం ఉన్నాం, పడుకోగలుగుతుంది. అది
ఎప్పుడైతే నేను పెరిగిన విధానంలో నేను ఇంకా అది మీరు ఎమోషనల్ బ్యాగేజ్ క్యారీ చేస్తున్నాను అనుకోండి, ఏమని అనుకోండి, ఎప్పుడైతే ఈ ఫ్యామిలీతో ఒకవేళ నేను సపరేట్గా పడుకోబెట్టాలన్నా నేను ఇంకో బెడ్ వేసి అక్కడ పడుకోబెట్టి నేను ఏదైనా రాత్రి స్టోరీ చెప్తూ నేను అలా తన్ని పడుకోబెట్టే విధంగా చేయడం నేను చూస్తాను. ఓకే, నేను 2 అలవాటు చేశాను. తను సపరేట్గా పడుకోగలుగుతుంది, అట్ ద సేమ్ టైం మా దగ్గర హెల్దీగా ఎలా పడుకోవాలో కూడా నేను చూసుకుంటాను. ఓకే, అందుకని ఏది రైట్ ఏది రాంగ్ అని కాకుండా మీ పిల్లల బాండింగ్ మీకు ఎలా అనిపిస్తుంది, మీ పిల్లలతో బాండింగ్ ఎలా ఉందో చూసుకొని అది కంటిన్యూ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. లేకుంటే ఇప్పుడు నేను కనుక ఇప్పుడు స్టార్ట్ చేశాను అనుకో, పిల్లల్ని సపరేట్ రూమ్ పడుకోబెట్టండి అని చెప్పానంటే కొంతమంది లిస్ట్లో ఇంకా స్టార్ట్ చేస్తారు, మొత్తం కామెంట్స్లో అంతా అదేంటి మీరు ఇలా అంటున్నారని. ఒకవేళ లేదు మీతో పాటే పడుకోబెట్టండి అంటే ఇంకెన్ని రోజులు మీ మీద డిపెండెన్సీ చేస్తారు, ఇలా అయితే కష్టం కదా అని చెప్పి ఇంకొంతమంది రాస్తారు. అందుకని నేను మాత్రం 2 విధాలుగా తయారు చేస్తున్నాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో పిల్లల్ని యూజ్ చేసి పిల్లల్ని ఒక కాంటెంట్ కింద ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, కాంటెంట్ కింద క్రియేట్ చేసి వాళ్ళని కాంటెంట్ మెటీరియల్ చేస్తున్నాను. అలా చేయడం వల్ల నేను ఈ మధ్య కాలంలో తెలుసుకున్న విషయం ఏంటంటే, అలా చేయడం వల్ల పిల్లలు వాళ్ళ యొక్క సెల్ఫ్ని, చైల్డ్హుడ్ని కోల్పోతారు. పిల్లలు పెద్దవాళ్ళలాగా యాక్ట్ చేయడం మొదలు పెడతారు. ద మూమెంట్ యూ స్విచ్ ఆన్ ద కెమెరా, ఆ టైం నుండి వాళ్ళు యాక్ట్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళ యొక్క ఇన్నర్ సెల్ఫ్ అనేది, వాళ్ళ యొక్క కోర్ అనేది మిస్ అవుతారు అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అదైతే ఉంటుంది 200%. ఈ మధ్య చాలా మంది పిల్లలు కూడా ఎప్పుడైనా కలిస్తే, అంతేందుకు నేను కలిసినప్పుడు నా అపార్ట్మెంట్కి కిందే పడతారు తెలుసా పిల్లలు, 3rd క్లాస్ 4th క్లాస్, అంకల్ మీ ఫాలోవర్స్ ఆల్మోస్ట్ 5 lakhs ఉన్నారంట కదా, 10 lakhs ఉన్నారు. ఇప్పుడు ఏం చేసుకునే దానికరా, నాకు వాళ్ళు ఏమన్నా నాకు వచ్చి తిండి పెట్టరు, నా వీడియోస్ చూస్తారు, మంచిగా ఉంటే అప్రిషియేట్ చేస్తారు, ఐ రెస్పెక్ట్ దెమ్ యాజ్ అ ఫ్యామిలీ, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ నేను సంపాదించుకొని నేను పని చేసుకొని డబ్బులు వస్తాయి కదా, అది నేను చేయాల్సిందే కదా. లేదు ఫాలోవర్స్ ఉంటే ఆ క్రేజీ ఇమేజ్ వేరు కదా. ఒకళ్ళు వస్తే వాళ్ళు గుర్తుపడి నాకు నమస్కారం చేసి బాగున్నారు సార్ అని చెప్పి అడుగుతారు, బాగానే ఉంది, నేను వాళ్ళ ఫ్యామిలీలా ట్రీట్ చేస్తాను. కానీ నాకు ఇక్కడ నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఫుడ్ పెట్టేది ఎవరు, నేను ఏ కష్టపడితే డబ్బులు ఎలా వస్తాయి అని ఇది చూడాలి కదా. ఆ ఫేమో నేమో అది అభిమానం కొద్దీ వచ్చింది, వెరీ గుడ్, ఐ రెస్పెక్ట్ దట్. కానీ ఈ పిల్లలకి అదంతా తెలియదు. వాళ్ళకేంటంటే నేను వెళ్తున్నప్పుడు కూడా అందరూ ఈ అంకల్ దగ్గర 10 lakh ఉన్నారంట, 5 lakh ఉన్నారు. నాకు అప్పుడు అర్థమైంది వీళ్ళకి ఆ లైక్స్, కామెంట్స్, షేర్లో ఉండే మజా వాళ్ళకి అది. ఎంగేజ్లో మీరు కనుక లైన్ డ్రా చేయకపోతే, ఇప్పుడు నేను మా పాపని మీరు ఒకసారి పేరు కొట్టి చూసినా కూడా ఎంతవరకు అంటే నేను పాపది గేమ్ ఆడుతున్న వీడియో పెడతాను తప్ప దానికోసం ఆడించాలని తనకి మేకప్ వేసి రెడీ చేసి కొత్త డ్రెస్ వేసి కూర్చోబెట్టి నో. నేను మా పాపని కాళ్ళ మీద వేసుకొని ఇలా తిప్పుతూ ఉంటాను, ఈ తిప్పే వీడియో. రైట్, దాంట్లో నేను టీషర్ట్ వేసుకున్నాను, ఆమె నార్మల్ గౌన్ వేసుకొని ఉంది. ఇది నిజంగా నేను ఒక హైప్ క్రియేట్ చేయాలనుకో, మంచి డ్రెస్ చేసి మంచి చేస్తే నాకు నెవర్. తనకేంటంటే మనం చేసే మన రెగ్యులర్ యాక్టివిటీ 10 మందికి తెలిసి వాళ్ళు కూడా ఫ్యామిలీ టైం ఇలా ఉండాలని మాత్రమే చేయతల్లి. దిస్ ఈజ్ నాట్ ద ఎంటిటీ అని. ఓకే, మా పాపని కిందే కూర్చోబెడతా, మా పాపని రోడ్లో నిలబెడతా, అలా చేస్తాడు. కానీ ఇక్కడ కొంతమంది ఏం చేస్తుంది నేను చెప్తాను. మొన్న ఒక డాన్స్ స్కూల్కి వెళ్ళాను. డాన్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ మాస్టర్తో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆమె ఏం చెప్పింది తెలుసా, 12 years 13 years పిల్లల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, మామూలుగా ఐటమ్ సాంగ్స్ ఉంటాయి కదా, ఐటమ్ సాంగ్కి తగ్గట్టుగా వీళ్ళు డ్రెస్ వేసుకొని ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటే ఈ డ్యాన్స్ మాస్టర్ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిందంటే, కొంతమంది పేరెంట్స్ ఏమో లేదంటే ఇంకా నుంచి మేము మార్చుకుంటాం అని చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే ఏమవుద్దండి మీరు ఎందుకు ప్రతిదీ భూతద్దంలా చూస్తున్నారు, ఏం వాళ్ళు చేసుకోనివ్వండి, ఇప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటారు, వాళ్ళు ఏదో టాలెంట్ చూపిస్తారు. అక్క అది టాలెంట్ చూపించడం కాదు అని ఎంత చెప్తున్నా కూడా వినట్లేదు. అది పిల్లలతో పాటు పేరెంట్స్కి ఆ డిఫరెన్స్ తెలియట్లేదు. అందుకని ప్రతి దానికి ఒక లైన్ ఉంటుంది భయ్య. ఇప్పుడు నేను సోషల్ మీడియా కంటెంట్ పెడుతున్నాను, ఒక్కసారి నోరు జారి ఏదైనా పెట్టాను అనుకో, ఏమవుతుంది, నా బతుకు రోడ్డు మీద ఉంటుంది. అవునా? ఈ లైన్ డ్రా చేయాల్సిన వ్యక్తి ఎవరు? నేను. పిల్లల్లో డ్రా చేయాల్సింది ఎవరు? పేరెంట్స్. అర్థమైందా? ఈ లైన్ కనుక డ్రా చేయకపోతే మీరు అన్నట్టు ఇప్పుడుండే వాళ్ళకి ఎంగేజ్లోని ఎమోషన్స్ని పెద్దవాళ్ళలాగా చేయించడం, ఇలా చేపిస్తూ ఉంటే పిల్లలకు ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ అవుతుంది. అందుకే లైన్ డ్రా చేపించి, అలా అని చెప్పి నేను కంప్లీట్ సోషల్ మీడియాకి వద్దని చెప్పట్లేదు, కానీ ఈ లైన్ డ్రా చేపిస్తే వాళ్ళ టాలెంట్. ఇప్పుడు కొంతమంది చెస్ ఛాంపియన్స్ ఉన్నారు. ఈరోజు మన ప్రజ్ఞానంద్ కానీ లేకుంటే వీళ్ళందరి గురించి మనకి ఎలా తెలిసింది, యంగెస్ట్ ప్లేయర్స్ కొంతమంది వస్తున్నారు, ఏ ఎక్స్పర్ట్స్ కొంతమంది యంగెస్ట్లోనే చేసి వాళ్ళు తీసుకొచ్చి, అలాంటివి హెల్తీగా ఉండేవి ఏమైనా చేయండి. అన్హెల్దీ ఉండేది మాత్రం ఎలా అయితే జంక్ ఫుడ్ పక్కన పెట్టి మంచి ఫుడ్ తింటారో, ఎలా అయితే మంచి బట్టలు వేసుకొని పనికిమాలిన బట్టలు పక్కన పెడతారు, ఇన్ ద సేమ్ వే మంచి కంటెంట్ని మాత్రమే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పనికిమాలిన కంటెంట్లో డ్రా చేసి పక్కన పెట్టండి. ఇది నేను పేరెంట్స్కి ఇచ్చే సలహా. ఓకే, బొమ్మరిల్లు సినిమా చూస్తున్నప్పుడు అంతా మీరే చేశారు అని చెప్పి సిద్ధార్థ్ ప్రకాష్ రాజ్తో అంటుంటాడు. వాస్తవానికి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే,
నువ్వు ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు, జాబ్ సరిగ్గా రాలేదు, నీకు చేతగాని వాడివి, గాజులు వేసుకున్న అమ్మాయిలు కూడా డబ్బు సంపాదిస్తున్నారు కానీ నువ్వు దున్నపోతులాగా ఇంట్లోనే పడుకుంటున్నావు అని చెప్పి పేరెంట్స్ అంటారు. ఇందులో ఇద్దరిలో ఎవరు కరెక్ట్? పేరెంట్సా? ఇప్పుడు పిల్లల్ని పెంచేది పేరెంట్స్, పిల్లలు తల్లిదండ్రులకు ప్రతిరూపాలు. తల్లిదండ్రులు ఏమో మీరు చేతగాని వాళ్ళు అయ్యారు, మీరు ఏది సాధించలేని వాళ్ళు అయ్యారు అని చెప్పి వాళ్ళ మీద చాలా అంబిషియస్గా ఆస్పిరేషన్స్ ఎక్కువ పెట్టుకొని ఉంటారు. ఇండియన్ పేరెంట్స్ చాలా అంబిషియస్ పేరెంట్స్ 200%. కానీ తల్లిదండ్రులు ఏమో ఏమంటారంటే అంతా మీరే చేశారా అంటాడు. ఆడికేమో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వీళ్ళేమో బీటెక్ చేసి ఇంజనీర్ కావాలని చెప్తారు. ఇద్దరిలో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది అర్థం కాదు. బొమ్మరిల్లు భాస్కర్ గారు నాకు తెలిసి అప్పుడు దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలు అయింది అనుకుంటా బొమ్మరిల్లు తీసి. అప్పట్లో ఒక ఫాదరే ఉన్నారు. ఈరోజు ప్రతి ఇంట్లో బొమ్మరిల్లు ఫాదర్స్, బొమ్మరిల్లు పేరెంట్స్ ఉన్నారు. ప్రతి ఇంట్లో. ఏం తెలుసా? అవును, మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు షాప్కి వెళ్ళి 5 రూపాయలు కాఫీ పొడో 10 రూపాయలకి షుగర్ కొనుక్కొని వచ్చారు? చాలా సార్లు. కొత్తిమీర కరేపాకు కొనుక్కొని చాలా సార్లు. అవునా? రెగ్యులర్ వర్క్. వెరీ గుడ్. ఇప్పుడు ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు? ఎవరికి ఆ స్కోప్ లేదు. లేదు. మీరు ఇంట్లోనే మీరు అసలు బయటికి వెళ్ళొద్దునన్నా మీ వర్క్ కేవలం పుస్తకాలు తీసి చదువుకోండి. మీకు కూరగాయలు కావాలా, పండ్లు కావాలా, ఏం కావాలా అన్నీ నేనే తీసుకొని వస్తే, లేకుంటే జెప్టో ఏమైనా పెడతాను, స్విగ్గీ పెడతాను, ఇన్స్టామార్ట్ పెడతాను, నువ్వు అసలు వెళ్ళబాకని చెప్పి 24 గంటలు పుస్తకం అని తీసుకొని వచ్చాడు పెట్టి, వీడు చదువు అనే బోర్డర్ దాటి వెళ్ళకూడదని చెప్పి ఇంకే విషయాలు నేర్పించకుండా, అటు డబ్బు విలువ కానీ అటు ప్రపంచం విలువ కానీ ఏది చెప్పకుండా, వాడికేమో వేరేవి కూడా చేయాలనిపిస్తుంది. అంటే నేను అదర్ అవిగేషన్ చెప్పట్లా, వాడు గిటార్ నేర్చుకునో లేకుంటే ఇంకో ఫోటోగ్రఫీ చేసో ఏదో ఒక ఆస్పెక్ట్లో వెళ్ళాలనుకున్నప్పుడు ఈ స్కిల్స్ అన్ని మర్చిపోయి ఈ ఇంటెలిజెన్స్ అంతా ట్యాప్ చేయకుండా కేవలం వన్ డైమెన్షన్లో పెంచుతూ వాడికి ప్రపంచాన్ని పరిచయం చేయకుండా, వాడు రేపు ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ప్రపంచం పరిచయం అయ్యే లోపల వీడి లోపల క్రేవింగ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆ బీటెక్ లైఫ్ని టైం పాస్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఒకసారి బయటకు వచ్చేసరికి లైఫ్ అంతా నాశనం అవడానికి కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎలా అంటే, వీళ్ళు చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఎలా వస్తే ఎలా ఎదుర్కోవాలి నేర్పించలేదు, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నో చెప్తే ఎలా యాక్సెప్ట్ చేయాలి నేర్పించలేదు. ఇవేమి నేర్పించకుండా వెళ్తే వాళ్ళు అలా రారు. యుఎస్లో మీరు వెస్టర్న్లో చూస్తుంటే 16 ఇయర్స్కి ఒక్కొక్క పిల్లాడు ఒంట్లో భయం నరాలు ఉంటుంది. వాళ్ళది ఎలా ఉంటుంది తెలుసా? 5th క్లాస్ దాకా స్ట్రెస్సే ఉండదు అసలు. నువ్వు స్కూల్కి వెళ్ళి వెళ్ళకపో ఏమైనా చేసుకో ఏదైనా ఉంది. 6th నుంచి బ్యాండ్ స్టార్ట్ అవుద్ది. 6th క్లాస్ నుంచి ఒక్కొక్కరు పిల్లలకి లిటరలీ పడద్ది బాడీలో నుంచి. వాళ్ళందరూ దానికి హ్యాబిట్యుయేట్ చేసుకొని చిన్నప్పటి నుంచి చదివేస్తారు. 6th నుంచి 10th +1 +2కి రాగానే వాళ్ళ భయం ఏంటి తెలుసా? ఇప్పుడు నాకు సీట్ రావాలంటే నేను స్కాలర్షిప్ సీట్ తెచ్చుకోవాలి, స్కాలర్షిప్ వస్తే నేను చేయలేను, మళ్ళీ నేనే వెళ్ళి పార్ట్ టైం చేసుకొని నేను సంపాదించుకోవాలని ఒంట్లో ఒక భయం ఉండి దానికి తగ్గట్టుగా వెళ్ళి పార్ట్ టైం చేసుకుని సంపాదించుకుని బతకడం మొదలు పెడితే బాగుంటుంది. ఇక్కడ ఒంటి మీదకి 40 ఏళ్ళు వచ్చినా ఇంకా పేరెంట్స్ చూసుకునే యువత చాలా మంది ఉన్నారు తెలుసా మీకు? ఫస్ట్ ఇక్కడ తప్పేంటి తెలుసా? కొన్నిసార్లు పిల్లలకి నాన్న నువ్వు ఇంజనీరింగ్కి వచ్చావు కదా, ఈ ఇయర్ నువ్వు ఇంటర్న్షిప్ ఏదైనా చేసి నువ్వు ఏదైనా స్కిల్ నేర్చుకుని ఇంటర్న్షిప్ చేసుకో, ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నీ సైడ్ నుంచి నువ్వు ఏదైనా ఇంటర్న్షిప్లోకి వెళ్ళో పార్ట్ టైం చేసి నువ్వు సంపాదించి ఎలా సంపాదిస్తున్నా ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి నువ్వు బ్యాలెన్స్ చేసుకొని నాకు చూపించని చెప్పి ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు? చెప్పలేదు. వద్దునన్నా నువ్వు కాలేజ్కి వెళ్ళు, కాలేజ్ బస్సులో వెళ్ళు, నువ్వు ఇంకేమైనా ఉంటే మొత్తం చూసుకో, నీకు ఏది కావాలో ఇస్తాను, ఫ్రెండ్స్ స్టైల్లో నీకు కావాలంటే గ్యాడ్జెట్ కొనిస్తాను అని చెప్పంటున్నారు తప్ప, ఈ గ్యాడ్జెట్ కొనుక్కునేది 30,000 ఖర్చు అవుతుంది, నేను 15,000 ఇస్తా, 15,000 నువ్వు సంపాదించు, 1 year టైం తీసుకో అని చెప్పంటే ఇంకోసారి ఆ గ్యాడ్జెట్కి రెస్పెక్ట్ ఇస్తాడని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? మన వాళ్ళు అది చేయట్లేదు. అందుకని ఫస్ట్ నేనేమంటానంటే పేరెంట్స్ పిల్లల మీద అంబిషియస్ అయ్యే ముందే ఫస్ట్ అసలు వాళ్ళ పొటెన్షియల్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనేది మాత్రం మిస్ అవ్వద్దు. లేకుంటే మీరు అందరూ బొమ్మలేదు ఫాగల్స్ వాడు కూడా వచ్చి ఇప్పుడు ఈ మధ్య పిల్లలు అడుగుతున్నారు తెలుసా, 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు మా దగ్గరికి వచ్చే కౌన్సిలింగ్ కేసులు ఏమడుతున్నారు తెలుసా? ఎవడు కనమన్నాను నన్ను కన్నావు కదా, ఎవడి కోసం చెయ్యి అని చెప్పి అడిగే స్టేజ్లోకి వచ్చారంటే వాడికి ఎంత లగ్జరీ కంఫర్ట్ అలవాటు అయిపోయింది ఒకసారి ఆలోచించండి. అదే రోడ్డు మీద పడేస్తే తిరిగి ఇంతకుముందు రోజుల్లో ఎలా ఉండేది తెలుసు పేరెంటింగ్? నాన్న కొట్టి రే నువ్వు బయటికి వెళ్ళి ఇంట్లో నుంచి గెట్ అవుట్ అనగానే ఆడికి వెళ్తాను నేను, ఆడికి వెళ్ళను బెడ్రూమ్లోకి వెళ్తాను అని చెప్పి వెళ్ళి కూర్చున్నాను. ఈరోజు ఈడేం చేస్తున్నాడు తెలుసా? నాన్న నువ్వు ఏదంటే వెళ్ళిపోతాడు, వద్దురా నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళబాకు, నువ్వు వేడ కూర్చో, నేను ఉంటా, మొత్తం రివర్స్ అంతే. అందుకని ఎంతకుముందు అలా ఉండేది కాబట్టి డిఫరెంట్గా ఉంది. చాలా మందిని అరే నువ్వు ఇంట్లో నిన్ను బయట పంపించేస్తే ఇంకెలా చేస్తే నేను తరిమేస్తా బయటకంటే, లేదు నాన్న ఇంకేం అలా ఉండేది. ఇప్పుడు రివర్స్. అందుకని పేరెంట్స్ దయచేసి ఏ విషయాల్లో ఎంతవరకు ఏమేమి నేర్పించాలనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అందులో ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి నేర్పించాలి ఫస్ట్ డబ్బు విలువ. చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ నమ్మేదంటే మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ఫైనాన్షియల్ లిటరసీ పిల్లలకి ఫస్ట్ నేర్పిస్తేనే వాడికి జీవితం విలువ కూడా తెలిసి వస్తుంది. అసలు వీళ్ళకి అసలు ఇంటి ఖర్చులు ఎంత అవుతున్నాయని ఒక్క నెల ఎవరైనా రాయమనండి. ఇప్పుడుండే ఇంటర్మీడియట్ వాళ్ళు మొన్న కరీంనగర్లో అనుకుంటాం కాలేజ్ వాళ్ళు ఒక చిన్న సర్వే చేస్తూ
ఒక 70 మంది డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని తీసుకొని బ్యాంక్కి వెళ్ళారు. బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ చేత డీడీ ఫామ్ బ్యాంక్ అప్లికేషన్ ఫిల్ చేయమంటే ఎంతమంది కరెక్ట్గా ఫిల్ చేశారని మీరు అనుకుంటున్నారు చెప్పండి? ఎవరు చేసి ఉంటారేమో అనుకుంటారు. 200% కరెక్ట్గా చెప్పారు. ఒక్కడు కూడా చేయలేదు. అది మన ఎడ్యుకేషన్, అది మన వీళ్ళ ఇంటెలిజెన్స్. రియల్ లైఫ్ అసలు తెలియదు. కరెక్ట్. నేను నమ్మేది ఏంటి తెలుసా, మీరు ఇన్ఫ్లేషన్ చదవాలంటే వెళ్ళి పుస్తకాలు చదివేదానికంటే ఆనియన్ ఎందుకు ఈరోజు 20 రూపాయలు ఉంది, ఒక్కసారి 120 రూపాయలకు అవుతుంది, ఎందుకు మినపప్పు రేట్ ఉంది, అప్పుడప్పుడు ఇవి ఎందుకు రేట్స్ పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి, అక్కడెక్కడో వాళ్ళు యుద్ధం చేస్తే ఇక్కడ పెట్రోల్ ప్రైస్ ఎందుకు పెరుగుతున్నాయి, ఈ ప్రాక్టికల్గా నేర్చుకుంటే ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ తెలియదు వాళ్ళకి. తెలుస్తుంది. అవి బొమ్మరిల్ ఫాదర్స్ లాగా, బొమ్మరిల్ పేరెంట్స్ లాగా బయటకు వచ్చి రియల్ పేరెంట్స్ లాగా నేర్పిస్తే బాగుంటుందని నేను నమ్ముతాను. ఓకే. నేను ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసిన ఒక ట్రెండ్ ఏంటంటే, పిల్లలు తిండికి వాళ్ళు చూసే మొబైల్కి ఒక కనెక్షన్ ఉంటుంది. మొబైల్ చూస్తేనే తింటున్నారు. అప్పట్లో సైన్స్లో చదువుకున్న ఒక ఎక్స్పెరిమెంట్ గుర్తొస్తుంది. రష్యన్ సైంటిస్ట్ ఇవాన్ పావ్లోవ్ అని చెప్పేసి ఒక కుక్కని తీసుకొచ్చి దానికి ఒక బెల్ కొట్టి బ్రెడ్ ముక్క పెడితే దానికి సలైవా రావటము, తర్వాత ఆ బ్రెడ్ ముక్క పెట్టకుండా బెల్ కొట్టడము చేయటం, మళ్ళీ సలైవానే రావటం అనేది ఒకటి చూసాము. ఈ పిల్లలు కూడా తిన్నప్పుడు ఖచ్చితంగా మొబైల్ ఉంటేనే వీళ్ళు స్టార్ట్ చేస్తారు, మొబైల్ ఆఫ్ చేస్తే వీళ్ళు ఆపేస్తారు, లేకపోతే ఏడుస్తుంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది దీనికి నేను ఒక లాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూసే వాళ్ళందరికీ జీవితాంతం గుర్తుంటాను. నేను మా ఇంట్లో తీసుకొని వచ్చిన రూల్, నో స్క్రీన్ వైల్ ఈటింగ్. మా కరెంట్ బిల్లు, మా డిష్ బిల్లు, మా రీఛార్జు నీదేం పోద్దయ్యా అని మీరు అనుకున్నా కూడా నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు మామూలుగా మనం తింటున్నప్పుడు మనం టీవీ చూసాం అనుకోండి, మన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? టీవీ మీద ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరు ఇక్కడ మాట్లాడుకున్నాం బ్రో, అక్కడ ఎవరో బిర్యానీ వండుతున్నారు, వాళ్ళు వండుతున్నారు, ఆ స్మెల్ ఇక్కడికి రాగానే మీ బ్రెయిన్ ఏం చేస్తుంది? ఇమీడియట్ గా మనం యాక్టివేట్ అయిపోయి దానికి లాలాజలం లాగా ఊరుతుంటుంది లోపల, సెలవా బేసిక్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా అక్కడ వాళ్ళు వండుతున్నారు, మీకెందుకు సెలవా స్టార్ట్ అయిందంటే ముక్కులో నుంచి స్మెల్ బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ కాన్షియస్గా అక్కడ ఏదో వండుతున్నారు, ఆ రోజు బిర్యానీ తింటే ఇలాగే టేస్ట్ ఉంటుంది కదా అనిపించే విధంగా ఇక్కడ సెలవా స్టార్ట్ అయింది. అంటే దీనికి 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 కనెక్షన్ ఉంది కదా. అవునా? ఎప్పుడు కూడా పిల్లలకి మనం కానీ కడుపు నిండా భోజనం తినకూడదంట. అదేంటి సుధీర్ అంత మాట మాట్లాడుతా, అందరూ అనేది కడుపు నిండా భోజనం చేశారా, కడుపు నిండా భోజనం చేశారంట. కడుపు నిండా కాదు తినాల్సింది, మైండ్ నిండా తినాలని. ఓకే. ఇదేంటి కొత్త పదం అనుకోపాకండి, దీన్ని సైకాలజీలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. దాన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు. మనకి ఎన్ని సెన్సెస్ ఉంటాయి? 5 సెన్సెస్ ఉంటాయి. అవునా? ఈ 5 సెన్సెస్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీరు గుర్తుందా, అప్పట్లో 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు నేల టికెట్ సినిమాకి వెళ్ళారు? అప్పుడు వెళ్ళాం కదా. అప్పుడు పాప్కార్న్ కాస్ట్ ఎంత ఉండేది? అది 2 రూపాయలు, 3 రూపాయలు అంత ఉండేది. ఎంత ఇచ్చాడు, ఇంత ఇచ్చాడు. అది మనం తీసుకొని వచ్చి అప్పుడప్పుడు సినిమాని మాత్రం చూస్తూ తినే సంబంధం లేకుండా ఎప్పుడో ఒకటి తీసుకొని తినేవాళ్ళు. అయిపోయింది. ఇప్పుడు ట్రెండ్ ఏంటి తెలుసా? ఒక 200 రూపాయలు, 300 రూపాయలు టికెట్ కొని అక్కడ సినిమా థియేటర్కి వెళ్ళి ఇంత పెద్ద బకెట్, అదే బాత్రూంలో ఉంటుంది బకెట్, అంత పెద్ద బకెట్ ఒకటి తీసుకొని దాన్ని అన్లిమిటెడ్ పాప్కార్న్ వేసుకొని సినిమా హాల్లోకి వచ్చి ఏయ్ వీడు తినడానికి వెళ్ళాడా చూడడానికి వెళ్ళాడా అర్థం కాదు, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ వెళ్ళి మళ్ళీ ఫిల్ చేసుకొని తింటున్నారు కదా. బ్రెయిన్ ఏం ప్రోగ్రామ్ అవుతుంది తెలుసా? తినేటప్పుడు చూడాలి, చూసేటప్పుడు తినాలి, తినేటప్పుడు చూడాలి, చూసేటప్పుడు తినాలని ప్రోగ్రామ్ ఇంకా అయిపోతే. అండ్ ఇంకోటి, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, మన నాలుక మీద టేస్ట్ గ్లాండ్స్ ఉంటాయి కదా. మీరు ఏదన్నా స్వీట్గా టేస్టీగా తిన్నప్పుడు ఈ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్కి ఒక మెసేజ్ పంపిస్తుంది. ఇక్కడ మనకి సాల్ట్, స్వీట్, సోరు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్కి మెసేజ్ పంపిస్తే, అరే నువ్వు స్వీట్గా ఉండేది తిన్నావు, నువ్వు స్పైసీగా ఉండేది తిన్నావు అని దానికి తగ్గ కెమికల్స్ రిలీజ్ అయ్యి బాడీ మొత్తం ఆ టేస్ట్ ఫ్లేవర్తో బాడీ అంతా నిండేది. మీరు ఎప్పుడైనా బాగా ఆకలిగా ఉన్నప్పుడు బిర్యానీయో పన్నీర్ బిర్యానీ ఏదైనా తీసుకొని ఒక ముద్ద తిన్నప్పుడు బా చాలా బాగుందిరా అని ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది. బాడీ ఎప్పుడైనా ప్లెజెంట్ అనిపిస్తే సెరటోనిన్ రిలీజ్ అవుతుంది, కొద్దిగా హ్యాపీ అనిపిస్తే డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇలా బాడీకి ఈ కెమికల్స్ అన్ని అవసరం. కడుపు నిండింది అనుకోండి, డైజెస్టివ్ సిస్టమ్ నుంచి మన బ్రెయిన్కి రిలీజ్ అయ్యి కొన్ని దానికి మళ్ళీ లెప్టిన్ అని ఇలాంటివి రిలీజ్ అవుతాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే నేను ఏం తింటున్నాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం కనెక్షన్ అంతా పెట్టుంది. ఇప్పుడు నేను ఈ కనెక్షన్ అంతా వదిలేసి అందుకే ఎంత తింటున్నావు ఏం తింటున్నావు కూడా తెలియట్లేదు. అందుకే కావాలంటే నేను ఇప్పుడు చూసే వ్యూవర్స్ అందరూ అడుగుతాను, మామూలుగా పిల్లలకి ఎంత పెడితే తింటారో తెలియదు కానీ ఫోన్ చూపిస్తే ఇంత తింటారని ప్రతి తల్లి గర్వంగా చెప్పుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ టేస్ట్ గ్లాండ్స్ పనిచే వాళ్ళకి. మీకు కరోనా టైంలో గుర్తుందో లేదో, స్మెల్ టేస్ట్ చాలామందికి పనిచేయలేదు. ఓకే. అలా ఇంకొన్ని రోజుల్లో చాలామంది దీని మీద టేస్ట్ పనిచేయక
ఏం తింటున్నాం ఎంత తింటున్నాం తెలియకుండా దానివల్ల ఒబెసిటీ పెరుగుతూ ఇంకోసారి ఇంట్లో టీవీ ఆన్ చేసినా కూడా నాకు ఏదో ఒకటి తినడానికి కావాలి, ఇంకోసారి తింటున్నప్పుడు నాకు టీవీ ఆన్ చేయాలని ఈ రెండు బ్రెయిన్ ఇంటర్లాక్ అవుతాయి. ఓకే, దయచేసి చేతులు జోడించి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, 5 సెన్సెస్తో భోజనం చేయాలి. ఎలా అంటే దీన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ వంటింట్లో ఉంటుంది, వెంటనే ముక్కు యాక్టివేట్ అవుతుంది అంటే ఫస్ట్ సెన్స్. సెకండ్ సెన్స్, అమ్మ ప్లేట్లో తీసుకొస్తుంది, ఫుడ్ తీసుకొని వస్తున్నప్పుడు కళ్ళు ఏం చేస్తాయి, చూస్తాయి, దాన్ని చూసి ఓ భలే ఉందిరా, కలర్ఫుల్గా ఉంది, అమ్మ పన్నీర్ కర్రీ చేస్తుందని చెప్పి అనిపిస్తుంది. థర్డ్, అమ్మ వడ్డిస్తున్నప్పుడు ప్లేటు గరిటెలు పింగాని ఆ స్టీల్ సౌండ్ వస్తుంటే థర్డ్ ఏది యాక్టివేట్ అవుతుంది, చెవులు. నాలుగోది, ఎప్పుడైతే చేయి పెట్టి ఇలా కలుపుతూ ఇలా కలుపుకొని ఒక ముద్ద తీసుకొని ఇలా తింటున్నప్పుడు ఫోర్త్ ఏది యాక్టివేట్ అవుతుంది, చెయ్యి, స్కిన్. నాలుగోది, నాలుక మీద పెట్టగానే బాడీకి మొత్తం అంతా ఇంటెస్టైన్కి బ్రెయిన్కి అంతా ఇన్ఫర్మేషన్ వెళ్ళి నువ్వు టేస్టీగా తిన్నావు, చప్పగా తిన్నావు, ఉప్పగా తిన్నావు అన్నీ యాక్టివేట్ అవుతాయి. దీన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. ఓకే, దౌర్భాగ్యము, బ్యాడ్ టైమో, వర్స్ట్ టైమో నాకు తెలియదు, కానీ ఇలా తింటూ ఉంటే మన బాడీలో అంతేందుకు మీరు కిందకు వచ్చినప్పుడు కాలు పద్మాస్ వేసుకొని కూర్చొని ఎక్కువసేపు కూర్చొని అనుకో, బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ జరగక ఏమవుతుంది, కాలు తిమ్మిరెక్కుతుంది. ఒక కత్తి వాడకుండా పడేస్తే ఏమవుతుంది, రసం పడుతుంది. అవునా? ఇన్ ద సేమ్ వే ఈ టేస్ట్ గ్లాండ్స్ అన్ని వాడకుండా ఉంటే అవి కూడా చచ్చిపడిపోతాయి. ఇదేంటి ఇంత సిల్లీగా చెప్తున్నాను అనుకోకండి, నెక్స్ట్ 5 ఏళ్ళలో రాబోయే జబ్బు ఇదే. దయచేసి దానికి దూరంగా ఉండండి. దట్ ఈస్ మై హంబల్ రిక్వెస్ట్. ఈ మధ్య కాలంలో నేను ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు డాక్టర్స్ అంతా ఒక సిండికేట్ అయ్యారు. సిండికేట్ అంటే ఒక మంచి కాజ్ కోసం సిండికేట్ అయ్యారు. ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా బ్రాండ్ని చూపించేసి ఈ చిప్స్ తినొద్దు, ఈ పాప్కార్న్ తినొద్దు, లేదా ఈ షుగరీ డ్రింక్ తాగొద్దు, ఈ సాఫ్ట్ డ్రింక్ తాగొద్దు, పిల్లలకు షుగర్ ఎక్కువ అలవాటు చేయొద్దు, సాల్టెడ్ చిప్స్ ఎక్కువ అలవాటు చేయొద్దు, బిస్కెట్స్ అసలు ఇవ్వద్దు, వాళ్ళ అపిటైట్ దెబ్బతింటుంది, ఆకలి ఉండదు, ఆకలి చచ్చిపోతుంది అని చెప్తుంటారు. సో పిల్లల యొక్క ఫుడ్ మీద వాళ్ళ యొక్క సైకాలజీ బేస్ అయి ఉంటుందా? 200% బేస్ అయి ఉంటుంది. అది మాత్రం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది కదా, మామూలుగా చాలామంది డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, కొద్దిగా మస్కిటోస్ కొద్దిగా జాగ్రత్తగా దూరంగా ఉండడానికి చెప్తారు. ఎందుకు? దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండమంటారు. అది రైటా రాంగ్? రైటే కదా. అన్ని దోమలు అవేనా? కాదు. కానీ ఏ దోమ అని మీరు గుర్తుపట్టలేము మనం. అర్థమైందా? ఇప్పుడు ఈ లాజిక్ తీసుకెళ్ళి ఎందుకు ఇక్కడ కనెక్ట్ చేస్తున్నా చెప్తాను. అక్కడ ఆ ఇన్ఫెక్షన్ దేని ద్వారా వస్తుందో మనకు తెలిసినప్పుడు దానికి మనం జాగ్రత్తగా ఉంటాము. అవునా? మళ్ళీ అందరికి వస్తుందా లేదా పక్కన పెట్టండి. ఇక్కడ ఫుడ్ విషయానికి వచ్చేసరికి కూడా ఎప్పుడో ఒక్కసారి ఒకేషనల్గా తీసుకుంటే పర్లేదు, కానీ స్లోగా డిపెండెన్సీ పెరిగిపోతూ మీరు ఎప్పుడైనా పొటాటో చిప్స్ తిన్నారా? తిన్నాను. తింటున్నప్పుడు ఎప్పుడైనా మీకు 2 తిని ఆపేద్దాం అనిపిస్తుందా, ఇంకో 4 తిందాం అనిపిస్తూ ఉంటుందా? ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంకా ఆ ప్యాకెట్ అయ్యేంత వరకు ఉండవు, ఆ ప్యాకెట్ ఇంకో ప్యాకెట్ తినాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రాబ్లం దాంట్లో వాడే పదార్థాలన్నీ నేను డాక్టర్స్ని ఫాలో అవుతూ వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని దాని ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే చాలా భయం వేసింది. అసలు ప్రతి దాంట్లో మేము సైకాలజిస్ట్గా చెప్పేది షుగర్ కంటెంట్ పడితే బాడీ హైపర్ యాక్టివ్ అయిపోయి అసలు కొన్నిసార్లు మన మాట కూడా విందు, అది ఎంగేజ్లో పడితే ఇంకా దారుణం. కానీ ఇప్పుడు మనం తినే దాంట్లో 80 to 90% దాంట్లో కనపడని షుగర్ దాంట్లో యాడ్ చేస్తున్నాం. మీరు ఏ ప్యాకెట్లో చూడండి, దాంట్లో బిస్కెట్స్ దగ్గర నుంచి వాళ్ళు బిస్కెట్స్ తీస్తే మైదాన్ రాస్తారు. అసలు దీంట్లో ఏది మేము ఆటా తీసుకొని వచ్చాము, లేకుంటే అసలు మైదానే లేదు, 0 మైదాన్ రాసి వేరే ఇంగ్రీడియంట్స్ కలిపైనా చాలా మంది చేస్తున్నారు. అలా ప్రతి ఫుడ్లో కూడా మనం బాడీకి మెంటల్ హెల్త్ని డిస్టర్బ్ చేసే కంటెంట్ కూడా, నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ అంటే ఏంటి, ఒబెసిటీ పెరగడం కానీ, లేకుంటే క్రేవింగ్ అయ్యి డిపెండెన్స్ అయిపోయి అడిక్ట్ అవుతారని చెప్పి ఇది ఎలా అనుకుంటాము. సెకండ్ది మెంటల్ క్రేవింగ్స్ కూడా స్టార్ట్ అయ్యి దాని ద్వారా బాడీ హైపర్ యాక్టివిటీ కానీ ఎక్కువ డిఫరెన్స్ బిహేవియర్లో మీకు కనపడుతూ అది జరుగుతుంది. పైగా ఒక్కసారి మీరు ఒక చిప్స్ ప్యాకెట్ తిన్న అలవాటు ఏదనుకో, ఇప్పుడు మనకనుకో వద్దు అంటే ఇప్పుడు ఆపేయమంటే ఇప్పుడు ఆపేస్తారు మనందరం. మనం కూడా చాలాసార్లు ఏదైనా హీరో నుంచి తాకనంటే మనం ఉంటాం. పిల్లలకి అలా ఉంటుందా? ఉండదు. వాడికి ఎప్పుడు చిప్స్కి వెళ్దాం, సాఫ్ట్ డ్రింక్స్కి వెళ్దాం ఇలా అనిపిస్తూ ఉన్నప్పుడు ఆ క్రేవింగ్ని ఆపలేరు. ఈ మధ్య బర్త్డే పార్టీస్ జరుగుతున్నాయి. బర్త్డే పార్టీస్ కూడా చాలా వరకు కొన్నిసార్లు జంక్ ఫుడ్ ఇస్తూ ఉంటే దయచేసి నేను అదే చాలాసార్లు చెప్పాను, జంక్ ఫుడ్ లేకుండా హెల్దీ ఏమి ఇవ్వగలుగుతాం అది చూడండి. ఎందుకంటే ఎవరో ఒకరి ఫ్రెండ్స్లో ఈ నెల ఒకరిది ఇంకో నెల ఒకరిది ఉన్నప్పుడు అది జరుగుతుంది. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఫోన్ చేసింది. వాళ్ళ ఇంటికి నేను గెస్ట్గా వెళ్తున్నా, ఫోన్ చేసి అరే ఇంటికి వస్తున్నావు కదా, వచ్చేటప్పుడు దయచేసి ఈ బిస్కెట్లు చాక్లెట్లు ఇవేమి తీసుకురాబాకని, ఏదైనా వచ్చేప్పుడు నువ్వు తీసుకురావాలంటే ఫ్రూట్స్ ఏవో ఒకటి తీసుకురాను. నేను మీ ఇంటికి వస్తున్నాను లేకుంటే నువ్వు మా ఇంటికి వస్తున్నావు, నేను గెస్ట్కి వస్తే నువ్వు నాకు ఇలాంటి అంటే, ఒరే మా ఇంట్లో రోజు నేను
చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవేమీ లేకుండా హెల్తీ ఫుడ్ ఇస్తూ నట్స్ అవన్నీ పెట్టుకొని నేను జాగ్రత్త చేస్తుంటే ఈ మధ్య నా ఇంటికి వచ్చే గెస్టులు అందరూ ఏది పడితే అది పిల్లలకి దగ్గర అవ్వాలని వాళ్ళు క్రీమ్ బిస్కెట్లు తీసుకొని వచ్చి నాన్న తీసుకో అనగానే వీళ్ళు వెంటనే అబ్బా మా అమ్మ కంటే ఈ ఆంటీ బెస్ట్, మా నాన్న కంటే ఈ అంకుల్ బెస్ట్ అని మమ్మల్ని దూరం చేస్తూ దగ్గర అవ్వాలని మీరు చెత్తను అడిక్ట్ చేస్తున్నారు. అందుకే నేను చాలా స్ట్రిక్ట్ రూల్, నా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా ఇలాగే ఉండాలని చెప్పి నేను తీసుకొని వచ్చాను. బాగా అనిపించింది నాకు, రియల్లీ ఫెంటాస్టిక్. అలా ఖచ్చితంగా జంక్ ఫుడ్ వల్ల ఫిజికల్ ప్లస్ మెంటల్ హెల్త్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్. కానీ మనకు అవన్నీ తెలియదు, మనకు ఆ టైంలో వెళ్ళిపోతుంది. ఇందాక నేను డెంగ్యూని ఎందుకు కనెక్ట్ చేశాను తెలుసా? ఇప్పుడు జ్వరం అనేది ఈ రోజు ఐస్ క్రీమ్ తినగానే రేపటికి రేపు జలుబు ఒక ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది, కానీ కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ కూడా సైకలాజికల్ ఎఫెక్ట్ అవడానికి టైం పడుతుంది. అప్పటికప్పుడు ఏది అడిక్షన్ అనేది ఒక రోజులో అవ్వదు. వీడు జంక్ ఫుడ్కి ఈరోజు 10 రోజులు స్లోగా తిని 11 రోజు కొద్దిగా స్పీడ్ పెంచుతాడు, 40 రోజుల తర్వాత ఇంకొద్ది స్పీడ్ పెరుగుతుంది. ఆ 40 రోజులు మీరు ఆపలేదనుకో 41వ రోజు దేవుడు వచ్చినా కూడా చేయలేరు. అందుకని జంక్ ఫుడ్ మాత్రం ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, ఈ మధ్యకాలంలో మనకి అర్బనైజేషన్ పెరిగినప్పుడు ఇద్దరు డింక్ లైఫ్ స్టైల్ వచ్చేసింది, డ్యూయల్ ఇన్కమ్ అండ్ నో కిడ్స్ అని చెప్పేసి ఒకటి వచ్చేసింది. ఒకవేళ కిడ్స్ ఉన్నా కూడా సింగిల్ కిడ్ ఉంటున్నారు, ఇద్దరు పేరెంట్స్ జాబ్స్ చేస్తున్నారు కదా. సో ఇద్దరు పేరెంట్స్ జాబ్ చేసినప్పుడు డే కేర్ సెంటర్స్ కానీ ఈ చైల్డ్ కేర్ సెంటర్స్ కానీ ఎక్కువ వెళ్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్స్ ఇస్తున్నారు. సో నేను 2-3 ఫ్రెండ్స్ దగ్గర విన్న విషయం ఏంటి అని అంటే, ఈ పేరెంట్స్ అటెన్షన్ తక్కువగా ఉండడం వల్ల, పేరెంట్స్ వాళ్ళు ఉండకపోవడం వల్ల వాళ్ళ అమ్మ నాన్న అంటే వాళ్ళ అమ్మమ్మ కావచ్చు నాన్నమ్మ కావచ్చు వాళ్ళ దగ్గర పెట్టడం వల్ల స్పీచ్ డిలే అవుతుంది, వాళ్ళ మాటలు మాట్లాడడం అనేది పిల్లల్లో డిలే అవుతుంది, తర్వాత ఆటిజం ఎక్కువగా పెరుగుతుంది, ADHD పెరుగుతుంది అనేది అంటున్నారు. నిజమేనా? అంటే దీనికి సైకలాజికల్గా అంటే రీసెర్చ్ ఇంకా ప్రూవ్ చేస్తున్నారు. అంటే సారీ, దీనికి 100% ఇది ఫ్యాక్ట్ అని కాదు, కానీ ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతున్నాయి. అందుకే మీకు వర్చువల్ ఆటిజం అని ఒకటి పదం కూడా తీసుకొచ్చారు. వర్చువల్ ఆటిజం అంటే కేవలం స్క్రీన్స్ వల్లే ఇవి పెరుగుతూ ఉంటాయి. ఎందుకు భయ్యా మీరు స్పీచ్ డిలే ఎందుకు అవుతుందంటే నేను ఒక రీజన్ చెప్తాను. ఇప్పుడు మీ పాప ఉంది, మీ పాపను మీరు ఇంటికి రాగానే హే తల్లి ఎలా ఉన్నావు అని చెప్పి మీరు మాట్లాడినప్పుడు పాప ఏం రెస్పాన్స్ ఇస్తుంది? నాన్న నేను బాగున్నా, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళొచ్చా, నేను తిన్నాను నాన్న ఇది అని చెప్పి పాప రెస్పాన్స్ ఇస్తుంది. ఇక్కడ ఎన్ని కమ్యూనికేషన్ జరుగుతున్నాయి? 2-way కమ్యూనికేషన్ జరుగుతుంది. అమ్మ లేదు నాన్న లేదు వాళ్ళందరూ బయటకు వెళ్ళారు, ఇక్కడ ఏం కమ్యూనికేషన్ జరుగుతుంది? 2-వేనా 1-వేనా? 1-వేనే ఉంది. 1-వేలో ఇన్పుట్ అంతా వెళ్తుంది, ఇంకా సెకండ్ కమ్యూనికేషన్ ఎక్కడ ఉంది? స్పీచ్ ఎప్పుడు ఎలా వస్తుంది తెలుసా? వింటారు, మనల్ని అడుగుతూ ఉంటే వాళ్ళు మాట్లాడతారు. అందుకే వెస్ట్రన్ కంట్రీస్లో చాలా మంది ఈరోజు మాకు థెరపీస్ వచ్చే వాళ్ళందరూ వాళ్ళిద్దరు వర్కింగ్లో ఉండి పిల్లల్ని డే కేర్ పంపించిన, లేదా ఇంట్లో ఉండి ఇద్దరు వర్క్లో ఉండి పిల్లడికి మొబైల్ ఇచ్చేసి అలా పెట్టేస్తే వాడు 1-వేతో మాత్రమే కమ్యూనికేట్ చేస్తూ, ఎప్పుడైతే మనం క్వశ్చన్ రిపీటేటివ్గా రోజులో అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళు లేకపోతే పేరెంట్స్ ఉంటే ఏం చేస్తారంటే, అరే ఏం తింటావు, ఎప్పుడు వస్తావు, ఏం చేస్తున్నావు, స్నానం చేద్దు పద అని క్వశ్చన్లు అడుగుతూ ఉంటే నాన్న ఆట ఆట అని చెప్పి పదాలు వస్తుంటాయి. ఫస్ట్ సౌండ్స్ వస్తాయి, దాని తర్వాత ఒక్కొక్క ఉచ్చారణ అవన్నీ వస్తూ ఉంటాయి, దాని తర్వాత పదాలు, దాని తర్వాత సెంటెన్స్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ సర్టెన్ టైం డ్యూరేషన్తో జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడు లోపల జరగాలంటే 4 to 5 years లోపల ప్రాపర్గా స్పీచ్ రావాలి. అది కనుక డిలే అయితే ఆ మైల్ స్టోన్ వల్ల మిగతా ప్యాటర్న్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేసేది అంటే, ఇద్దరు వర్కింగ్లో ఉన్నా కూడా యూ నీడ్ టు గివ్ సమ్ టైం. మీరు ఇచ్చే గిఫ్ట్ రేపటి రోజున కావాలంటే 50,000 ఉండి రెంట్ కట్టే ఇంటి నుంచి బయటకు వచ్చి 20,000 సంపాదించి 20,000 రెంట్ కట్టలో ఉండదాన్ని, కానీ ఆ 30,000 మీకు రాలేదని బాధపడకుండా 30,000 కంటే వీడి జీవితం ముఖ్యమని నేను అంటాను. ఆ టైం మీరు ఇస్తే దట్ ఈస్ ఫెంటాస్టిక్. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా మేమిద్దరం వాడికి ఫ్యూచర్లో డబ్బు ఇవ్వాలి, లేకపోతే వాడికి మంచి లైఫ్ ఇవ్వాలి, వాడికి మంచి చదువు ఇవ్వాలని చెప్పి పేరెంట్స్ ఇద్దరు కష్టపడేది పిల్లలకు వస్తాయి, 200% దాని డౌట్ లేదు. కానీ ఆ కష్టానికి ఈ రిజల్ట్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ బాధపడేది ఎవరు? పేరెంట్స్. అందుకని నేనేమంటానంటే, ప్రాపర్ ప్లాన్ చేసుకొని, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఏం తెలుసా, కొందరు షిఫ్ట్ పరంగా వెళ్తారు. నేను ఈవినింగ్ 6 దాకా నేను వర్క్ చేస్తాను, నా షిఫ్ట్ ఉంటుంది. తండ్రి 3 నుంచి నైట్ దాకా వర్క్ చేస్తే ఈ టైంలో తండ్రి చూసుకుంటే ఈ టైంలో తల్లి చూసుకుంటే అలా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రియల్లీ అప్రిషియేట్ ఇట్. నేను ఇప్పుడు వర్క్ చేయొద్దని చెప్పట్లా, కానీ బ్యాలెన్స్డ్గా వర్క్ చేస్తూ మీరు ఎవరి కోసం అయితే పనిచేస్తున్నారో వాళ్ళ గ్రోత్ లేనప్పుడు మీ వర్క్ మీనింగ్ ఏముంది? అందుకని ఈ బ్యాలెన్స్ మాత్రం మెయింటైన్ చేయండి. స్పీచ్ డిలే మాత్రం ఖచ్చితంగా ఈ మధ్య పిల్లల్లో పెరుగుతుంది. ఆటిజం ADHD కూడా ఎందుకు పెరుగుతుందంటే, స్క్రీన్ వల్ల 100% ఇంకా ప్రూఫ్ రాలేదు, కానీ ఈ వర్చువల్గా అందరికీ తెలిసిన వాస్తవం ఏంటంటే, ఎక్సెసివ్ డోపమైన్ బాడీలోకి వెళ్ళి
అప్పుడు అది ఒక చోట కూర్చోబెట్టకుండా ఎక్కువ పరిగెడుతూ ఇలా చేస్తూ ఒక స్క్రీన్ని ఇలా చూస్తూ ఇలా ఉండిపోతే అప్పుడు అది చాలా వరకు రీసెర్చర్స్ చెప్పేదంటే దెర్ ఆర్ ఛాన్సెస్ ఇది ఎక్కువ ఎఫెక్ట్ అవుద్ది. అందుకే మేము 2 years లోపల 3 years లోపల అయితే 2 years లోపల అయితే 0 స్క్రీన్ టైం, 2 years దాటిన తర్వాత అయితే ఒక 20 minutes 30 minutes, 7 years దాటిన తర్వాత ఒక 45 minutes ఇలా పెట్టుకొని చెయ్యండి అని చెప్పి క్లియర్గా చెప్పేది అది. లేదా హ్యాపీగా వాళ్ళందరినీ ఉదయం నుంచి రాత్రి దాకా మొత్తం క్లాసులు అన్నీ కూడా టీవీలో చూడమని చెప్పేవాళ్ళం కదా. ఎందుకు చెప్పం? ఆ స్క్రీన్ అంత ఎఫెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. అవును. ఈ మధ్యకాలంలో మనం వింటున్న విషయం ఏంటి అని అంటే, మన చుట్టూ జనాలు ఉంటారు కానీ మనం మాత్రం ఒంటరిగా ఉంటాము. డిప్రెషన్ ఎక్కువ పెరుగుతుంది, స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది. ఒకప్పుడు డిప్రెషన్, స్ట్రెస్ అనే వర్డ్స్నే మనం వినేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు పిల్లలందరూ ఐఎమ్ డిప్రెస్డ్ అనో లేకుంటే స్ట్రెస్డ్ అనో చెప్తుంటారు, స్ట్రెస్ ఎక్కువ అయిపోయిందని చెప్తుంటారు. మొన్న ఈ మధ్య ఇక్కడ ఫిర్జాదీగూడ దగ్గర ఒక అమ్మాయి బాగా చదువుకుంది, ఉన్నతమైన విద్యావంతురాలు, తర్వాత మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఐటీ కంపెనీలో ఎంప్లాయీ, రాత్రిపూట న్యూడ్గా బట్టలు నగ్నంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెరువులో దూకి చనిపోవడం అనేది ఒక స్పెషల్ కన్సర్న్గా అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇక్కడ డిప్రెషన్ ఒకే పదం కాదు బ్రో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే హెల్యూసినేషన్స్ అని విన్నారు కదా. అవును. డెల్యూషన్స్ విన్నారా? విన్నాం. ఇది ఎప్పుడు వస్తాయి తెలుసా మీకు? హెల్యూసినేషన్, డెల్యూషన్, సిజోఫ్రెనియా ఇవన్నీ పర్సనాలిటీ డిజార్డర్స్ ఎప్పుడు వస్తాయి తెలుసా? ఎప్పుడు వస్తాయి తెలీదా? 17-15 years దాటిన తర్వాత వస్తాయి. ఓకే. 17 years దాకా పిల్లాడు చాలా బాగుంటాడు, 17 years దాటిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే. చాలా మంది ఏమనుకుంటారు, 17 years వరకు పిల్లాడు బాగున్నాడు, ఏంటి ఇప్పటి నుంచి అసలు మా వాడు ఐసోలేట్ అయిపోయాడు, ఎవరితో మాట్లాడలేదు, అడిగితే నాకేదో కనపడుతుంది, నన్ను ఎవరో పిలుస్తున్నారు, వాయిస్ వినపడుతుందని చెప్పి అంటారని చెప్పి వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసు, వీడికి ఏమైంది, వీడికి ఏమైనా దయ్యం పట్టిందని తీసుకెళ్తారు. సైకాలజీ చదవకముందు నేను ఆ కేసు చూశాను, సైకాలజీకి వెళ్ళిన తర్వాత నేను ఆ కేసుని రిలేట్ చేశాను. అదేంటి చెప్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య డిగ్రీ 2nd year వరకు బాగున్నాడు. డిగ్రీ 2nd yearలో అన్నయ్యకి ఏమనిపించేదంటే ఎవరో పిలుస్తున్నట్టు అని ఇలా తిరుగుతూ ఉన్నాడు. మళ్ళీ నన్ను ఎవరో అక్కడ చూస్తున్నాను, నన్ను ఎవరో అక్కడ సస్పెక్ట్ చేస్తున్నాను, నన్ను ఎవరో చంపడానికి వస్తున్నారని చెప్తూ ఉంటే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఈయన చెప్తూ ఉంటే బాగా భయం వేసేది. వాళ్ళ నాన్న వాళ్ళు ఏం చేశారంటే, ఎంతమంది తాంత్రికులు ఉన్నారు, ఎంతమంది మాంత్రికులు ఉన్నారు, ఎంతమంది మసీదులు ఇవన్నీ ఉన్నాయో చర్చల దగ్గర అన్ని దగ్గర తీసుకెళ్ళి పూజలు చేసి అన్నీ చేశారు, అస్సలు రిజల్ట్ లేదు. ఇంకా కొన్ని రోజులకి ఎలా అయిపోయిందంటే భరించలేక తలుపులు గడిపెట్టేసి వాడి రూమ్లో పెట్టేశారు. అప్పటికి సైకాలజిస్టు, సైకియాట్రిస్ట్ ఈ ట్రెండ్ కూడా లేదు అసలు. పిచ్చోడని కూడా నేమ్ వేయట్లేదు, కానీ దయ్యం పట్టిందని అనుకుంటున్నాను. ఓకే. వినాయక చవితి వచ్చింది. వినాయక చవితిలో వాళ్ళు అసలే మార్వడి కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్, వాళ్ళు వినాయక చవితి బాగా చేస్తారు. 9 రోజులు మొత్తం పూజలన్నీ చేసిన తర్వాత వినాయక నిమజ్జనానికి నెల్లూరు మాది పెన్నా నదిలో నిమజ్జనం చేయడానికి వెళ్ళాలి. ఆ అబ్బాయి 9 రోజులు పూజ చేశాడు. 9 రోజులు ఆ అబ్బాయి పూజ చేశాడు. పూజ చేసిన తర్వాత నాన్న నేను నిమజ్జనానికి నేను వస్తాను, ఈరోజు 9 రోజులు చేశాను కదా, దేవుణ్ణి అలా నీళ్ళలోకి వదిలేసి నేను వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నాన్న అని చెప్పగానే ఓకే వీడేదో మారుతున్నాడని చెప్పి నమ్మి నేరుగా వాళ్ళ నాన్న తీసుకొని వీడు వాళ్ళ తమ్ముడు అందరూ వెళ్ళారు. కరెక్ట్గా వినాయకుడిని ఇలా నిమజ్జనం అంటే పైనుంచి ఇలా వేసి ఆ వేసిన సెకండ్ వాడు దూకేశాడు. ఓకే. చనిపోయాడా? చనిపోయాడు. తర్వాత నేను సైకాలజీకి వెళ్ళిన తర్వాత MA ఫస్ట్ సెమిస్టర్లో సిజోఫ్రెనియా, హెల్యూసినేషన్, డెల్యూషనల్ థాట్స్ వచ్చినప్పుడు దట్ కేస్ హెల్యూసినేషన్ నుంచి వచ్చిన సిజోఫ్రెనియా కేసు. మా దగ్గరికి ఈ మధ్య చాలా కేసెస్లో డిప్రెషన్ అని ఒక టర్మ్లో మాట్లాడుకుంటున్నాం, కానీ హెల్యూసినేషన్, సిజోఫ్రెనియా, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఇవన్నీ చాలా పెరుగుతున్నాయి. అవును. ఎందుకు ఏమిటనే కారణాల కంటే పేరెంట్స్ ఫస్ట్ అవగాహన చేసుకోవాల్సిందంటే ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను చెప్తాను, దయచేసి పిల్లలు ఎవరన్నా 16-17 yearsకి ఓవర్ బర్డెన్ అయిపోయి ఐసోలేట్ అయిపోయి ఎవరితో మాట్లాడకుండా నాకేదో వినపడుతున్నాయి, నాకేదో సౌండ్స్ నన్ను ఎవరో పిలుస్తున్నారు, నన్ను ఎవరో సస్పెక్ట్ చేస్తున్నారు, నన్ను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారు, ఇలాంటి టర్మ్స్ యూజ్ చేస్తుంటే ఏదో దయ్యం పట్టిందో రాక్షసుడు అని మాత్రం కాకుండా ఇమ్మీడియట్గా సైకాలజిస్టో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఫస్ట్ మీకు దాని గురించి తెలుస్తుంది. దయచేసి ఇప్పటికీ కూడా ఇంకా వాడికి ఏదో బాగాలేదనుకున్నారు తప్ప దానికి కారణాలు తెలియట్లేదు. ఇది 16-17 years తర్వాత వచ్చే పర్సనాలిటీ డిజార్డర్స్ ఇవన్నీ. దాని ముందంతా బాగానే ఉంటాడు, అమ్మాయి బాగానే ఉంటుంది. ఈ మధ్య మాకు వచ్చే ఒక 10 కేసుల్లో 3-4 కేసులు ఇవే ఉంటుంది. 3 అనే సినిమా ఒకటి ఉంటుంది ధనుష్ది. అవును. దాంట్లో మంచి అమ్మాయిని లవ్ చేస్తాడు, ఇంట్లో కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుంటాడు, మంచిగా సెట్ అవుతాడు. వై దిస్ కోలవరి అనే సాంగ్ ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయి లైఫ్లో. ఈ హాలిజినేషన్స్ పక్కన ఎవరో కనబడుతుంటాయి, ఫిగర్స్ అన్ని కనబడుతుంటే దానివల్ల సెల్ఫ్గా హార్మ్ చేసుకొని చనిపోతుంటాడు. ఇలాంటివి మనం ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కావచ్చు, ఇప్పుడు మీరు మాట్లాడిన అమ్మాయి విషయం కూడా డిప్రెషన్ అని చెప్పాలా లేకుంటే నన్ను ఎవరో పిలిచారు, ఇది నేను
అంటే నేను మళ్ళీ జడ్జ్ చేయట్లేదు, ముందు చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నన్ను రమ్మని చెప్తున్నాడు, నన్ను ఎవరో అక్కడ ఇద్దరు దేవదూతలు వచ్చున్నారు, నన్ను చూస్తున్నారు, నన్ను పిలుస్తున్నారు, నేను ఇప్పుడు చనిపోయి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నన్ను స్వర్గాన్ని తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా థాట్స్ బ్రో. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం జరిగిందనేది ఇప్పుడు జరిగిన తర్వాత ఆ అమ్మాయి సైకలాజికల్ పరిస్థితి బాగాలేదని మాట్లాడుకున్నది, డిప్రెషన్ వల్ల వచ్చిందా దేని వల్ల వచ్చిందో కూడా మనకు తెలియదు. ఓకే. అందుకు ఒక ఆస్పైరింగ్ పేరెంట్గా నాకున్న ఒక డౌట్ ఏంటి అని అంటే, మా పాప ఇప్పుడు PP1 LKGలో చదువుతుంది. రేపు మా పాపని ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసినప్పుడు స్టేట్ సిలబస్లో ఉండే కరికులంలో జాయిన్ చేయాలా, సెంట్రల్ సిలబస్ CBSEలో జాయిన్ చేయాలా, ఇంటర్నేషనల్ సిలబస్లు అని చెప్పేసి కేంబ్రిడ్జ్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ICSE, ICGSE అని చెప్పి ఇలా చాలా సిలబస్లు ఉన్నాయి, కరికులమ్స్ ఉన్నాయి. దేంట్లో వాళ్ళని అడ్మిట్ చేస్తే, అంటే వాళ్ళని జాయిన్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి మనం తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో కానీ పెద్దగా ఏం లేవు. సో ఏ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మన పిల్లలకి యాప్ట్ అని చెప్పి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇప్పుడు జిమ్కి వెళ్ళారనుకోండి, జిమ్కి వెళ్ళి నేను మంత్లీ ఫీజు కడతాను భయ్య అంటే, ఫస్ట్ జిమ్లో జాయిన్ అయ్యే ముందు ఆయన ఏం క్వశ్చన్ అడుగుతారు తెలుసా? ఎందుకు జిమ్కి వస్తున్నారు అంటే, వెయిట్ తగ్గాలనుకున్నారా, వెయిట్ పెరగాలనుకున్నారా, లేకపోతే మజిల్ స్ట్రెంత్ పెంచాలనుకుంటారా, ఏం చేయాలనుకుంటారా ఫస్ట్ చెప్పండి, దానికి తగ్గట్టుగా నేను ట్రైనింగ్ చెప్తాను, యాక్టివిటీస్ చెప్తాను అంటారు. ఫస్ట్ ఏం అడిగాడు? మీ ఎండ్ గోల్ ఏంటి అని అడిగారు. రిక్వైర్మెంట్. మీ రిక్వైర్మెంట్ ఏంటి? ఇప్పుడు నేను మిమ్మల్ని అదే క్వశ్చన్ అడుగుతాను. అక్కడ 100 సిలబస్లు ఉన్నాయి, 100 ప్యాటర్న్స్ ఉన్నాయి, అసలు మీ ఎండ్ గోల్ ఏంటి? ఇప్పుడు స్టేట్లో జాయిన్ చేస్తే మా వాడికి సబ్జెక్ట్స్ మాత్రమే ఫోకస్ చేస్తూ 90% సబ్జెక్ట్స్ మాత్రమే ఫోకస్ చేసి 10% మిగతా యాక్టివిటీస్ అన్ని చేపిస్తూ రన్ చేసేది స్టేట్. స్టేట్ అంటే ఏంటి? నాకు ఈ లొకాలిటీ వరకు ఏదన్నా ప్యాటర్న్లో ఎగ్జామ్స్ కానీ కాంపిటీషన్ కానీ ఏదన్నా ఉన్నా దాంట్లో సెట్ అయ్యే విధంగా ఉండేదని స్టేట్ సిలబస్ అనుకుంది. CBSE అంటే ఏంటి? సెంట్రల్ బోర్డ్ దాకా, అంటే ఇండియా వైడ్గా ఉండే కాంపిటీషన్స్లో వాళ్ళ సిలబస్ ప్యాటర్న్ ఏంటి? 60% వరకు సబ్జెక్ట్స్ నేర్పించి మిగతా 40% వరకు కంప్లీట్గా అకాడమిక్స్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద అన్ని ఫోకస్ చేస్తూ అటు స్పోర్ట్స్ కానీ మిగతా యాక్టివిటీస్ అన్ని నేర్పించే విధంగా ఇలా తీసుకొస్తారు. అలా ఫస్ట్ మీరు చేయాల్సిందంటే మీ పాపకో మీ కిడ్కి ఏం ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, నేను చూసిన పిల్లల్లో వాళ్ళ పేరెంట్స్, మా వాడు రేపు అబ్రాడ్కి వెళ్ళి బాగా చదువుకునే విధంగా వాడిని అక్కడ సెటిల్ చేద్దాం అనుకుంటే, వాడు ఇప్పుడు SSC జాయిన్ చేయాలా లేకుంటే కేంబ్రిడ్జ్, IB జాయిన్ చేయాలి? కేంబ్రిడ్జ్, IBని జాయిన్ చేయాలి. మీరు ఆన్సర్ చెప్పారు కదా. ఇప్పుడు నా పాపను నేనేం చేశానంటే, నాకు లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్, పర్సనల్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్, నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. నేను ఇప్పటికీ నమ్మేదని తెలుసా? మా పాపకి చదువిచ్చి తనను తాను ప్రజెంట్ చేసే విధంగా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, అంతే. దానికి లాంగ్వేజ్ బాగుండాలి. ఇప్పుడు లాంగ్వేజ్ బాగుండాలంటే ICSE బాగుంటుంది, CBSE స్టేట్ కంటే ICSE బాగుంటుంది. అలా అని చెప్పి నేను కేంబ్రిడ్జ్, ఇంటర్నేషనల్ వేసేంత బడ్జెట్ నాది కాదు. అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నాకు ఒక కళ ఉంది, దానికి మళ్ళీ నా బడ్జెట్ ఎంత, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, నేను ఎంత సూట్ అవుతాను, అవన్నీ కూడా చూసుకోవాలి. నేనేమంటానంటే ఫస్ట్ పేరెంట్ని, నన్ను చాలా మంది యూట్యూబ్లో కామెంట్, బెస్ట్ స్కూల్ ఏంటి చెప్పండి సార్, బెస్ట్ స్కూల్ ఏంటి చెప్పండి సార్. ఇప్పుడు నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్ చెప్తా, ఆ ఫీజు 6 లక్షలు, వెళ్ళి జాయిన్ అవుతా? లేదు కదా. ఫస్ట్ అడగాల్సింది అంటే, నేను ఎవరినైనా ఫస్ట్ అదే వీడియోస్లో కూడా నేను క్లియర్ చెప్తాను, బెస్ట్ స్కూలు ఏ స్కూల్ అనేది పక్కన పెట్టి మీరు మీ కిడ్స్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు. సార్ నాకు IIT మాత్రమే కావాలి, మా పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, గో విత్ CBSE ఆర్ స్టేట్. మా వాడు ఇంగ్లీష్ బాగా రావాలి, లాంగ్వేజ్ మీద, లింగ్విస్టిక్ మీద పట్టు ఉండాలి అనుకుంటే ICSE జాయిన్ చేయండి. మా వాడికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వాడికి ఐడియాలజీ, వాడి మెచ్యూరిటీ, వాడి థాట్ ప్రాసెస్ ఆ వేలో ఉండాలి, IB, కేంబ్రిడ్జ్, ఇంకా మిగతావి. అలా ఫస్ట్ నేను అడిగేది అంటే మీకు ఏది కావాలి, అది మీకు క్లారిటీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పక్కింటి వాళ్ళ పిల్లలు అక్కడ జాయిన్ చేశారని, వాళ్ళు ఏంటంటే ఒక పేరెంట్ ఆ అబ్బాయికి ఇలాగే నాలాంటోడే ఇంగ్లీషు కమ్యూనికేషన్ ఉండాలని చెప్పి ICSEలో జాయిన్ చేశారు, అక్కడ చదువునే పట్టించుకోరనుకుందాం. ఇప్పుడు నేను తీసుకెళ్ళి మా అబ్బాయికి, సరే ఇంకో పేరెంట్ ఉన్నాడు, ఆయనకి ఏంటంటే మా వాడిని మంచి IIT, మంచి ఫోకస్, చదువు మాత్రం ఉండి అలా ఉండే దాంట్లో పెట్టాలనుకున్నాడు. ఇప్పుడు నన్ను చూసి ఆయన ICSEలో జాయిన్ చేసి రేపు బాధపడేదెవరు? ఆయనే బాధపడతారు. అది నేను ఫస్ట్ అడిగేది మాత్రం వ్యూవర్స్ అందరికీ ఒకటి చెప్తాను, దయచేసి ఫస్ట్ మీకేం కావాలి, మీ ఫైనాన్షియల్ బడ్జెట్ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో తరహా ఫీజులు ఉంటాయి. నా ఫైనాన్షియల్ ఎబిలిటీకి తగ్గట్టుగా నా ఫీజ్ స్ట్రక్చర్ ప్లస్ నేనేమి ఇవ్వాలనుకుంటున్నాను, మా కిడ్కి ఏం కావాలి అని కనుక తెలుసుకుంటే, దట్స్ ద రైట్ వే ఆఫ్ సెలెక్టింగ్ ఏ స్కూల్, సెలెక్టింగ్ ఏ సిలబస్ ప్యాటర్న్ యాజ్ వెల్. అవును, బోర్డ్స్ కానీ ఇవన్నీ. అవును, జీవితంలో 3 ఇంపార్టెంట్ ఘట్టాలు నేను పర్సనల్గా అనుకునేవి, ఒకటి పుట్టుక, ఒకటి చావు. ఇవి 2 మన కాన్షియస్లో లేనప్పుడు జరుగుతాయి. పుట్టినప్పుడు మనం కాన్షియస్లో ఉండము, చనిపోయినప్పుడు కాన్షియస్గా ఉండము. ఈ రెండింటికంటే అత్యంత ఇంపార్టెంట్ పెళ్ళి. కానీ ఈ పెళ్ళి చేసుకునే ముందు ఇద్దరికి
పేరెంట్సే మధ్యలో ఉండి వాళ్ళ జాతకాలు చూస్తారు, వాళ్ళ యొక్క హైటు, వెయిట్, జాబు, ఆస్తులు, పాస్తులు, జుట్టు ఎంతుంది, పొట్టు ఎంతుంది, మా అల్లుడు అమెరికాలో ఉన్నాడా, లండన్లో ఉన్నాడా చూస్తారు తప్ప ఆ అల్లుడు అమ్మాయి గుండెల్లో ఉన్నాడా లేదా చూడరు. సో వెంటనే వచ్చేటప్పుడు కింద క్వశ్చన్ వస్తుంది, ఎలా గుండెల్లో చూడలేదు, గుండె ఓపెన్ చేసి చూడాలని అడతారేమో. సో అంటే ఇప్పుడు చూస్తున్న ట్రెండ్ ఏంటంటే ఇండియాలో డివోర్స్ కేసులు అనేవి పెరుగుతున్నాయి. అంటే దీన్ని ఎలా రిలేట్ చేసుకోవాలో అర్థం కాదు. కొన్నిసార్లు విమెన్ ఎంపవర్మెంట్, విమెన్కి ఎక్కువగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావటము, లేదా విమెన్ ఎక్కువగా లిటరేట్ అవ్వటము, బాగా చదువుకోవటము, సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వటము, లిబరల్ అవ్వటము, ఫ్రీడమ్ ఎక్కువగా ఉండటము, ఇది ఒక మంచి పరిణామమా, లేకపోతే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందా అనేది తేల్చుకోలేకపోతుంటాం, ఒక డైలమాలో ఉంటాం. ఒక పెళ్ళి సక్సెస్ కావాలంటే యాజ్ ఎ సైకాలజిస్ట్గా ఏం చేయాలి చెప్పండి? మీరు ఏదైతే జాతకాలు ఇవన్నీ చెప్తున్నారో నేను వాటన్నిటికీ అగెన్స్ట్ కాదు, నేను 200% అగెన్స్ట్ కాదు. మీరు జాతకాలు చూపించండి. అంతకుముందు డైలాగ్ ఉండేది కదా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని చెప్పారు, అది కూడా చూసుకోండి, అసలు నేను కాదని. మళ్ళీ మీరు ఆస్తులు పాస్తులు ఏం చూస్తారు అన్నీ చూడండి. కానీ దాంతోపాటు ఒకటి చూడాల్సింది ఏంటి, ఈ పర్సన్ యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఈ పర్సన్ యొక్క వ్యక్తిత్వం ఏంటి అని తెలిసినప్పుడు అది తెలుసుకునేదానికి నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేసేదంటే, ఇప్పుడు మనం జ్వరం వచ్చింది, ఇది టైఫాయిడ్ డెంగ్యూ తెలుసుకోవాలంటే మనం ఎలా అయితే బ్లడ్ టెస్ట్ చేపిస్తాం, అలానే ఇక్కడే టెస్టులు చేయించవల్లే. దాన్ని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటారు. ఓకే. దాని ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు నేను మీకు ఒక షీట్ ఇస్తాను, నేను మీ పార్ట్నర్ కూడా ఒక షీట్ ఇస్తాను. మీకు ఏమేమి ఇష్టం, ఏమేమి ఇష్టం లేదు, మీకు ఏ సందర్భాల్లో కోపం వస్తుంది, ఏ విషయాల్లో మీకు కోపం రాదు, ఏ విషయాలు మీకు షార్ట్ టెంపర్ ఫీల్ అవుతారు, ఏ విషయాలు మీకు చాలా హాబీగా అనిపిస్తాయి, ఇవన్నీ మీకు తెలిసాయి అనుకోండి. మీ ఆవిడ వర్షన్ కూడా, అంటే మీకు కాబోయే భార్య వర్షన్ కూడా మీకు తెలిసింది అనుకోండి. నెక్స్ట్ టైం ఈ రెండు మీరు చూసుకున్నప్పుడు ఎక్కడెక్కడైతే కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయో అక్కడ కనుక మీకు ముందే మీ ఆవిడ మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. కానీ తనకేంటంటే ఎప్పుడైనా తను కోపంలో ఉన్నప్పుడు మీరు ఇంకా రెచ్చగొట్టి ట్రిగ్గర్ చేయకుండా ఉంటే షీఈస్ ద బెస్ట్ పార్ట్నర్ అని నేను చెప్పాను అనుకో, మీరు ఇంకోసారి అటువంటి సందర్భం వచ్చినప్పుడు కాన్షియస్గా ఉంటారా? ఉంటాం. కానీ కొంతమంది సైకోపాత్స్ ఉంటే మనం ఏం చేయలేము అనుకోండి, అది పక్కన పెట్టండి. నార్మల్గా అయితే దీనివల్ల ఇలా ఫస్ట్ కంపాటబిలిటీ చెక్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఇద్దరి గురించి ఇద్దరు అర్థం చేసుకోవడం. సార్ అలా మీరు అనొచ్చు, పెళ్ళికి ముందు ఇప్పుడు గ్యాప్ ఉంటుంది కదా, వాళ్ళు అర్థం చేసుకునే దానికి వాళ్ళు మాట్లాడుకుంటారంటే, అప్పుడేం మాట్లాడుకుంటారంటే బిస్కెట్లు వేసుకునేది ఎక్కువ మాట్లాడతారు. అసలు నీ అంత అందమైన అమ్మాయి నా జీవితంలో రావడం, నీలాంటి పార్ట్నర్ రావడం అని చెప్పి అలా మాట్లాడతారు తప్ప, నాకు ఏ విషయాలంటే ఇష్టం, ఏ విషయాలు ఇష్టం లేదు, నేను మన ఇద్దరం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేద్దాం, ఎంతవరకు మన ఇద్దరం కూర్చొని డిస్కస్ చేద్దాం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కనుక ప్రాపర్గా చేయగలిగితే అప్పుడు ఆ మ్యారేజ్ చాలా హెల్తీగా ఉంటుంది. ఈరోజు అటు 5 కోట్లు ఇటు 5 కోట్లు ఖర్చు పెట్టి కట్నాలు ఇచ్చుకొని 10 కోట్లు పెట్టి పందిరేసి 20 కోట్లు పెట్టి సోషల్ మీడియా ప్రచారం చేసి ఇన్ని చేసి 2 రోజుల్లో విడాకులు తీసుకొని బయటకు వస్తే చాలా మందిని చూసాం, అట్లా చాలా దారుణంగా ఉంటుంది. అందుకని ఫస్ట్ నేనేమంటానంటే, చూడ్డానికి అమెరికాలో ఉండొచ్చు, లండన్లో ఉండొచ్చు, అమ్మాయికి 100 కోట్ల ఆస్తి ఉండొచ్చు, కానీ వ్యక్తిత్వం ఎలా తెలుస్తుంది? దాన్ని ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో వీ స్ట్రాంగ్లీ రికమెండ్ దట్. అప్పుడేమవుద్దంటే ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరి ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది, ఎలా మీరు ఎక్కడెక్కడ మిస్ మ్యాచెస్ వస్తాయి, దాన్ని మీరు ఇలా చేస్తే ఇంకెంత బాగుంటుందో కూడా క్లియర్ పిక్చర్ ఇస్తే. ఇప్పుడు మీరు రోడ్లో వెళ్తున్నారు భయ్య, ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు నేను ముళ్ళు ఉన్నాయని చెప్పాను, వెంటనే ఏం చేస్తారు, కొద్దిగా జాగ్రత్తగా వెళ్తారు. ముళ్ళు ఉన్నాయని తెలియకపోతే మీరు సర్రని ఒక 60 స్పీడ్లో వెళ్ళారంటే టైర్ అంతా బ్లాస్ట్ అవుతుంది. అలా అని చెప్పి మీకు జరగదని నేను చెప్పట్లా, మీరు అదే దారిలో వెళ్ళాలి, ముళ్ళు ఉంటాయి, కానీ ఏం చేస్తారు, జాగ్రత్తగా కాన్షియస్గా వెళ్తారు. ఇప్పుడు మీకు ప్రమాదం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. తెలియకుండా వెళ్తే, తెలిసి వెళ్తే తక్కువ ఉంటుంది. అదే నేను చేసేది. దానికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ హెల్ప్ అవుతుంది. సో మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం, మా కోసం కేటాయించి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వశిష్ఠ గారు, చాలా అద్భుతంగా. మీరు కూడా, నేను ఫస్ట్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఒక స్టేజ్ నుంచి ఈరోజు ఒక ఎంటర్ప్రెన్యూర్గా చేస్తూ ప్లస్ అట్ ద సేమ్ టైం వశిష్ఠ 360 అని చెప్పి కొన్ని లక్షల మంది, నాకు తెలిసి మీ బుక్ హిట్ అయినంత ప్రపంచంలో స్పోకెన్ ఇంగ్లీష్ కేటగిరీలో ఎవరంత హిట్ అవ్వలేదు, ప్రపంచవ్యాప్తం కాదు. నాకు ఇంకా బాగా ఆనందం కలిగించే విషయం ఏంటంటే, గిరిజన ప్రాంతాలు, తండా ప్రాంతాలకు కూడా మీ బుక్ రీచ్ అయ్యి, నేను మీకు ఒకసారి దాదాపుగా 7 years బ్యాక్ ఐ థింక్ ప్రొద్దుటూరు దగ్గర ఎక్కడ కాలేజ్కి వెళ్తే ఆ కాలేజ్ టేబుల్ మీద బుక్ ఉంది. పోనీ మీరు పంపించారంటే లేదు, ఆ మాస్టర్ గారు ఎక్కడో తెలుసుకొని ఆయన పుస్తకం పెట్టుకున్నారంటే ప్రతి ఇంటి గడపకి మీరు రీచ్ అయ్యారు. మీ ఆలోచన, మీరు ఎదిగిన ఈ జర్నీ కానీ ఇట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చారు, మీ పాడ్కాస్ట్లో గెస్ట్కి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్.